ఎంత మధురం ఎంత అద్భుతం నూతన గీతమది. విసర్జింపబడు వేళ సహించిరిగా, ద్వేషింపబడు వేళ ధైర్యం నొందిరి. విసర్జింపబడు వేళ సహించిరిగా, ద్వేషింపబడు వేళ ధైర్యం నొందిరి. తృణీకారముందు వేళ తల వంచిరి. సీయోను అనుభవ మార్గమిదియే. తృణీకారముందు వేళ తల వంచిరి. సీయోను అనుభవ మార్గమిదియే. ఎవరు పాడని గీతమే అది, జీవిత అనుభవ గీతమది. ఎవరు పాడని గీతమే అది, జీవిత అనుభవ గీతమది. ఎంత మధురం ఎంత అద్భుతం నూతన గీతమది. ఎంత మధురం ఎంత అద్భుతం నూతన గీతమది. ఎవరే కాలమందు మనము పరిపూర్ణ సౌందర్యం గల సియోను కొన్ని సంగతులు మనం సియోను దాని గురించి తెలుసుకుంటాం. ఎంతోమంది ప్రపంచంలో దేవుడు ఉండే స్థలము ఏది, ఎక్కడ దేవుడు ఉంటాడు అనేది చాలామందికి తెలియదు. దేవునికి నిశ్చయంగా ఆయన స్థిరంగా ఉండేటటువంటి ఒక స్థలం ఉంది. మనం కీర్తనలో ఒక మాట చదువుతాం, భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా నిన్ను సియోనులో నుండి ఆశీర్వదించును గాక అనే మాట 134:3. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా, దాని అర్థం ఏంటి? ఆయన భూమి మీద ఉండడు. భూమి ఆకాశముల కంటే ఆయనకు సియోను అనేది ఆయన ఉండేటటువంటి నివసించే స్థలం. మహాపరిశుద్ధుడు, సమస్త సృష్టిని సృజించిన మహాదేవుడు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఆయన కోట పేరు సియోను. సియోన్లో ఆయన ఉంటాడు. ఆశీర్వాదాలు రావాలంటే ఎక్కడి నుంచి? చదవండి మళ్ళీ 134. ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు? భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. సియోన్లో ఎవరుంటారు? 132వ కీర్తనలో, సియోనును నేను ఏర్పాటు చేసుకున్నా, నేను ఇక్కడే నివాసం ఉంటాను. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆ వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకున్నాడు. దేవుడు తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకున్నాడు. ఇదే నా యొక్క విశ్రమ స్థలం. చదవండి 132:13. యెహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలం. దేన్ని ఏర్పాటు చేసుకున్నాడు యెహోవా? దేవుడు ఉండే స్థలం పేరేంటి? యెహోవా సియోనును
ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. సియోను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉండేటటువంటి స్థలం, ఆయన అక్కడ ఉంటాడు. ఆ తర్వాత తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం మనం ఇక్కడ 134వ కీర్తనలో చదివాం. దేవుని యొక్క ఆశీర్వాదములు ఎక్కడి నుండి వస్తాయి? సృష్టికర్త, భూమి ఆకాశమును సృష్టించిన వాడు, ఆయన ఉండేటటువంటి నివాస స్థలం పేరు అదేదో రాళ్లతో కట్టబడిన కోటలు, భవనాలు కాదు, కానీ ఆత్మీయమైనటువంటి, అది చాలా చాలా ఒక పరిశుద్ధత కలిగింది. యెషయా గ్రంథం 57:15 చదువుతాం. దేవుడు ఎక్కడ ఉంటాడంటున్నాడు? మహోన్నతమైన, మామూలు పరిశుద్ధత కాదు, మామూలు ఆర్డినరీ పరిశుద్ధత కాదది, మహోన్నతమైన పరిశుద్ధ స్థలం. సియోన్ అనగా ఏంటనమాట? మామూలు పరిశుద్ధత కాదు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలం. చదవండి. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. కీర్తనలో చదివాం, నివాస స్థలముగా సియోన్ని ఏర్పాటు చేసుకున్నాను, నేను కోరిన స్థానం, నేను ఇక్కడే నివసిస్తా. యెషయాలో చదువుతున్నాం, అది మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలం. దేవుడు ఏ పాస్టర్లో ఉంటాడు? ఏ దేవాలయంలో ఉంటాడు? ఈ లోకంలో ఎంతోమంది గురువులు ఉన్నారు. దీవెనలు కావాలని పాస్టర్ల దగ్గరికి వెళ్తుంటారు, దేవాలయాలకు వెళ్తుంటారు, చాలా రకాల దేవుళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. అక్కడ పెద్ద పాస్టర్ ఉన్నాడు, ఇక్కడ ఈ పాస్టర్ ఉన్నాడు, అక్కడ ఎంత చేస్తున్నాడు, ఎంతోమంది అలా చెప్పుకుంటూ ఉంటారు. శ్రద్ధగా వినండి, బైబిల్ వాక్యం ఎక్కడ నీకు ఆశీర్వాదం దొరుకుతుంది? పాపులైన పాస్టర్ల దగ్గర ఆశీర్వాదం దొరకదు. దురాశలు కలిగినటువంటి పాస్టర్లు దేవుడు వారితో నివాసం చేయడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలం ఈ భూమి మీద, వాళ్ళ పేరే సియోను సేవకులు. ఈ ప్రపంచంలో దేవుడు ఎవరితో ఉంటాడు? దేవుడు యేసయ్యతో ఉన్నాడు, మాంస శరీరం కలిగిన యేసయ్యతో ఉన్నాడు. యేసయ్య తండ్రి నివసించే ఒక మంచి హృదయం యేసయ్య. ఆ యేసయ్య నియమించిన అతి శ్రేష్టమైన పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళు మొత్తం వదిలేసి, వాళ్ళకి ఆ పిలుపు ఉంది, దేవుడు వాళ్ళని పిలుస్తాడు. ఈ భూమి మీద వాళ్ళు దేవునికి ప్రియులు, దేవునికి లోబడివారు. వాళ్ళకి శరీరరీతిగా తల్లిదండ్రులు ఎవరు లేరు. దిక్కులేని వాళ్ళంటే వాళ్ళే శరీర ప్రకారం. ఎవరు మీ తల్లిదండ్రి? ఏం చెప్తారు వాళ్ళు? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో వారి నష్టం మీద ఏముంటుంది? భూమి మీద ఉన్న తల్లిదండ్రుల పేరు కాదు, తండ్రి నామము, కుమారుని నామము. తండ్రి నామము మీరెవరి తాలూకా? సృష్టికర్త అయిన తండ్రి తాలూకా. ఆయనే మా తండ్రి. మాకు ఇంకా వదిలేదు, దేవుడు మమ్మల్ని పిలిచాడు. మాకెవరు తల్లిదండ్రులు లేరు, దేవుడు మమ్మల్ని పిలిచాడు. ఆయన స్వరం వినపడింది, ఆయన మాట్లాడాడు. అందుకే మేము వదిలేసి వచ్చాం. మాకు ఆస్తులు లేక కాదు, ఉద్యోగాలు చేసుకోలేక కాదు, పెళ్ళి చేసుకోలేక కాదు, ఏదో ఆషామాషిగా రాలేదు. దేవుని యొక్క పిలుపు, అతి శ్రేష్టమైన పిలుపు. సియోను కొరకు సమస్త సృష్టిలో అత్యున్నతమైనటువంటి పరిశుద్ధమైన జీవితం. దేవుడు వాళ్ళని కోరుకొని, దేవుడు వాళ్ళని నడిపిస్తూ, దేవుడు వాళ్ళని పరిపూర్ణులుగా చేస్తూ, దేవుడే వాళ్ళని పరిశుద్ధపరుస్తూ
దేవుడు తన స్వభావాలన్నీ వాళ్ళకు కలగచేస్తూ, తగ్గింపును కలుగజేస్తూ, ఓర్పును కలుగజేయచ్చు, అలాగ మంచి ప్రార్థనా జీవితం కలుగజేస్తూ వారి ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదాలు ఉంటాయి. సియోన్ ఎంతోమందికి తెలియదు దేవుడు ఎక్కడ ఉంటాడు. వాక్యంలో 14వ అధ్యాయం చదవండి. తండ్రి నామము, కుమారుని నామము వాళ్ళ నొసట మీద వ్రాయబడి ఉంటుంది. 14:1 ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి. గొర్రెపిల్ల ఎవరు? యేసయ్య. గొర్రెపిల్ల యేసయ్య. ఇంకెళ్ళకి అమ్మ నాన్నలో వాళ్ళ ఇంటికి వీళ్ళంటికి పోయేది ఏం లేదు. పిలుపు వచ్చిన తర్వాత గొర్రెపిల్ల యేసయ్య, 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 యేసయ్య. ఈ సంగతి తెలిసే ఇక ఆ పిలిచేవాళ్ళు కూడా ఇక సేవకు వచ్చిన తర్వాత, బ్రదర్ గారు మా అమ్మాయిని పంపించండి, లేదంటే జయరాజుని పంపించండి, ముఖ్యమైనటువంటి వ్యక్తి చచ్చిపోయాడు, లేదా మా తాతయ్య చచ్చిపోయాడు, ఆ చంద్రునికి రావాలి, దినాలు పెళ్ళిళ్ళు ఉన్నాయని ఎక్కడికి పోరు. ఏంటి? ఎందుకని? సియోను వాసులు. సియోను వాసులు అలాంటి ఒక స్థితిని వద్దనుకోవటం, దేవుడు వాళ్ళకి అటువంటి మనసిచ్చాడు. అన్నీ సమస్తము కూడా వదిలిపెట్టేసిన వాడు సియోన్. ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి? వాళ్ళ నీడబడితే చాలు. విశ్వాసం ఉంచే వాళ్ళకి ఆశీర్వాదాలు. వాళ్ళ నీడబడితే చాలు. వీడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సియోనుగా ఉండటానికి. దేవుడా మీరు ఎక్కడుంటారు? దేవుడా సియోనులో ఉంటాను. సియోన్ అంటే ఏంటి ప్రభువా? నేను ఏర్పాటు చేసుకున్న సేవకులు, సమస్తము వదిలిపెట్టినవాడు. వాళ్ళకు నేనే దిక్కు. దేవుడు. వాళ్ళు మిగతా వాళ్ళంటే మా అమ్మ ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, వాళ్ళు ఉన్నాడు, పెళ్లి చేసుకున్న విశ్వాసులు, దానికి భర్త ఎంత చండాలుడైనా కానీ అమ్మో నా భర్త అంటూ ఉంటాడు. ఎంత చండాలుడైనా. కొడుకులు కూతుళ్ళు వాళ్ళ ఇళ్ళలో ఉన్నప్పుడు అమ్మో వాళ్ళు ఎంత చండాలుడైనా అమ్మో నా కూతురు బాబా అంటాడు. ఈ కొడుకుల్ని, ఈ కూతుళ్ళ గురించి ఎవరు చింతపడతారు? ఎవరు ప్రేమిస్తారు? దేవుడే. వాళ్ళని ప్రేమించేవాళ్ళు ఎవరో కొద్ది మంది మాత్రమే ఉంటారు సియోనుని ప్రేమించేవాళ్ళు. సియోను సేవకులు, వాళ్ళ పిలుపు, వాళ్ళ ఏర్పాటు, వాళ్ళకున్న అభిషేకం కొద్దిమంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ అబ్బాయిని ప్రేమించినట్లు మనం ప్రేమిస్తారా? మీ అమ్మ నాన్నని ప్రేమించినట్లు మనం ప్రేమిస్తారా? ఎంతోమంది తాగుబోతులు, చండాలైన భర్తలు ఉన్నారు. వాళ్ళ కొరకు ఖర్చు పెట్టిన వాళ్ళ కొరకు మీరు మా కొరకు ఉంటారా? మేము మీ కొరకు ఉన్నామని తెలుసుకోండి. మేము మీ కొరకు ఉన్నాం. ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు వస్తాయి? ప్రపంచంలో ఎక్కడ చూసినా, విమానంలో తిరిగినా, హెలికాప్టర్లో తిరిగినా, పెద్ద స్టేడియంలో ప్రసంగాలు చేసిన భార్య పిల్లలు ఉన్నారు, టీవీలు ఉన్నాయి, సినిమాలు చూస్తారు, ఓట్లాడుతారు. వాళ్ళ పిల్లల కొరకు ఏదో సమకూర్చుకుంటారు. ఎంత గొప్ప పాస్ట్ అయినా సరే డబ్బు, పిల్లలు చదువులు, అది ఇది కావాలనుకుంటారు. అక్కడ నీకు ఆశీర్వాదం ఉంటుందా? వాళ్లకు నీవు డబ్బిస్తే ప్రయోజనం ఉంటుందా? వాళ్ళ దగ్గర మోకరిల్లితే నీకు పరిశుద్ధత కలుగుతుందా? నీ దుష్టగుణాలు పోతాయా? దేవుడు ఎవరి ద్వారా సంఘాన్ని కడతాడు? ఆయన అతి శ్రేష్టమైనటువంటి వాడు ఉన్నారు. వాళ్ళ వెలుగు నీకు తెలియదు. దేవుడు వాళ్ళని ప్రకాశింపజేస్తాడు, వాళ్ళతో ఉంటాడు. దేవుని యొక్క మహిమ కలిగిన నువ్వు యెరూషలేము వెళ్ళాలి, రాకడకు వెళ్ళాలి అంటే సియోను సేవకుడు నీకు అవసరమై ఉంది. అన్నీ వదిలేసిన వాళ్ళు వాళ్ళేం ఊరకనే వచ్చేయలే.
దేవుడు పిలిచాడు. ఉన్నతమైనటువంటి పిలుపు. ఎన్నో పిలుపులు ఉన్నాయి. ఈ లోకంలో కొంతమంది మ్యారేజ్ అయిన పాస్టర్లు ఉన్నారు. వాళ్ళ వల్ల నీకు ఏదో కొంతవరకు ఒక ఏబిసిడీలు నేర్చుకున్న చదువు వరకే వాళ్ళు నేర్పించేది. దానికి మా పాస్టర్ గారు గొప్పవాడు, మా పాస్టర్ గారు గొప్పవాడు. ఎక్కడుంటాడు దేవుడు? పరిశుద్ధత అంటే ఏంటి? పవిత్రత. ఎక్కడి నుండి ఆశీర్వాదాలు కలుగుతాయి? పరిశుద్ధులలో దేవుడు ప్రజలను, ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి ఈ భూమి మీద ఆయన నియమించిన ప్రత్యేకమైన పిలుపు వాళ్ళకుంది. ఎల్లప్పుడూ దేవుని భయం. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. వాళ్ళు దేవుని మహిమతో ఏ కష్టం వచ్చినా దేవా అంటారు. అమ్మా నాన్న లేరు, ఎవరి దగ్గరికి పో. వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానాలు వచ్చినా వాళ్ళకు వేరెవరు లేరు. వాళ్ళ పిలిపేంటి? 110వ కీర్తనలో ఉన్నారు చూడండి. అక్కడ మెల్కీసెదెకు క్రమ ప్రకారం వాళ్ళు ఏ సేవ చేస్తారు? మెల్కీసెదెకు ప్రవచనాల్లో ఉన్నాయి. కీర్తనలో మనం చదువుతాం. దేవుడు ప్రమాణం చేశాడు. చదవండి. 114. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై ఉందువు. మెల్కీసెదెకు క్రమం అంటే ఎంతోమందికి పాస్టర్లకు కూడా తెలియదు. మెల్కీసెదెకు క్రమ ప్రకారం. హెబ్రీల్లో 7వ అధ్యాయంలో చదువుతాం మనం. హెబ్రీలు 7లో అహరోను క్రమములో సేవ జరిగింది. పాత నిబంధన కాలంలో దాన్ని అహరోను క్రమం అంటారు. ఆ అహరోను కూడా దేవుని వలన పిలువబడి ఏర్పాటు చేసుకున్నవాడు. అహరోను క్రమం. మోషే లేవీయుడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని సీనాయి పర్వతం మీద వారికి ఇచ్చాడు, మోషేకి ఇచ్చాడు. మోషే లేవీయుడు. మనం లేవీ క్రమం, అహరోను క్రమం అంటాం. లేవీలంటే అహరోనే, మోషే. దేవుడు వాక్యం చెప్పమని పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని మోషేకు ఇచ్చాడు. అహరోను క్రమం అంటే ఆ లేవీలు వీళ్ళు నా సేవ చెయ్యాలా అని చెప్పాడు. ఈ విధంగా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ లేవీలు వలన, ఆ అహరోను క్రమం వలన పరిశుద్ధత, సంపూర్ణత కలగలేదు. అదే 7వ అధ్యాయంలో 7-11 హెబ్రీ. ఆ లేవీలు యాజకులై ఉండగా, ఆ లేవీలు యాజకులు అంటే ఏంటి? పాస్టర్లు అని మీకు అర్థం కావటానికి చెప్తాను. ఆ లేవీలు యాజకులు అయి ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక మోషే తెచ్చాడు ధర్మశాస్త్రం. ప్రజల కొరకు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం ఇవ్వబడు. జాగ్రత్తగా వినండి. పాత నిబంధన కాలము క్రమం ఏమంటారు? అహరోను క్రమం. అహరోను క్రమంలో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. కానీ అందులో ఒక ప్రత్యేకత ఉంది, వాళ్ళకు కూడా ఒక ప్రతిష్ట ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని బోధించాలి అంటే ద్వితీయోపదేశకాండం 33లో లేవీని గురించి లేవీడంటే పాత నిబంధనలో అది లేవి యాజకులు అనగానే పాస్టర్లు అని మైండ్లో పెట్టుకోండి. వాక్యం చెప్పేవాళ్ళు. పాత నిబంధన కాలంలో వాక్యాన్ని అందరూ చెప్పకూడదు. లేవి కృత నిబంధనలు కూడా ఎవరు పడితే వాళ్ళు వాక్యం బోధించేస్తాం బయలుదేరిపోతున్నారు. తెలియదు. దానివల్ల పాస్టర్లు దయ్యాలు పట్టుకుంటున్నాయి, దొంగ బోధలు చేసేస్తున్నారు, వంకర టెంకరగా చెప్తున్నారు. అలా జరుగుతుంది. అసలు దేవుడు నియమించినటువంటి సేవ అంటే అది ఒక క్రమం కలిగింది. క్రమం.
పరిశుద్ధత అక్రమంగా ఉండేది. ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలో మనం అహరోను క్రమములో సంపూర్ణత కలిగినట్లయితే మెల్కీసెదెకు క్రమములో యాజకుడు రావలసిన అవసరం ఏంటి? చదవండి ఆ వాక్యం. 7వ అధ్యాయము 11. ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఆ యాజకుల వలన పాత నిబంధన కాలం పాస్టర్లు అనమాట. ఆ యాజకుల వలన సంపూర్ణమైన సిద్ధి అనగా పరిశుద్ధత కలిగితే యేసయ్య ఎందుకు రావాలి అంటున్నాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు? మరి దేనికి వచ్చాడు? శుద్ధి లేదు కనుక. పాత నిబంధన వాళ్ళ వలన ప్రజలకు శుద్ధి కలగలేదు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే శాపాలంటే ఏంటి? నీకు గర్వం ఉందా? నువ్వు శాపగ్రస్తుడు. అసూయ ఉందా? శాపం నీలో ఉంది. కోపం ఉందా? శాపం నీలో ఉంది. దురాశలు ఉన్నాయా? శాపాలు నీలో ఉన్నాయి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? అవి పోవాలి. అవి పోగొట్టేవాడే భక్తుడు, పాస్టర్ గారు అంటే. అవి పోగొట్టాలి, వాటి గురించి చెప్పాలి. పాత నిబంధన కాలంలో పోగొట్టలేకపోయారు. మోషే కానీ పాత నిబంధన ధర్మశాస్త్రం ఉంది. దీనిలో మనం పాత నిబంధన, కొత్త నిబంధన రెండు చూస్తున్నాం. పాత నిబంధన దానివల్ల శుద్ధి కలగలేదని హెబ్రీలో మనం చదువుతాం. శుద్ధి రాలేదు కనుక అహరోను క్రమం అని చెప్పకుండా మనం ఇప్పుడు కీర్తనలో చదివిన ప్రవచనాన్ని అనుసరించి మెల్కీసెదెకు క్రమములో పైనుండి యేసయ్య వచ్చాడు. యాజకుడు అంటే ఆయన పాస్టర్. యేసయ్య ఎవరు? పాస్టర్ గారు. పాత నిబంధన కాలంలో ఏ పాస్టర్ల వల్ల శుద్ధి కలగలేదు. క్రొత్త నిబంధనలో ఇప్పుడు అది సంఘాన్ని కట్టడానికి, యెరూషలేమును కట్టడానికి, సియోను కట్టడానికి, సియోను అనే దానికి మొదటి అపోస్తునిగా, చీఫ్ పాస్టర్గా యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు ప్రధాన యాజకుడు. చదవండి. మెల్కీసెదెకు క్రమములో చదవండి. అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? యేసయ్య ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రం పాటించడానికి కాదు యేసయ్య వచ్చింది. ఆయన గుణాలు, యేసయ్య చెప్పిన ఆజ్ఞలు, ఆయన జీవితం. ధర్మశాస్త్రం చాలామంది ఈనాటికి కొంతమంది అంటే వాళ్ళు అవివేకులు, జ్ఞానం లేదు. ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని ఈ రోజున పెంతుకోస్తు అనబడేవాళ్ళు కూడా ఆ సిద్ధాంతాలు పాటిస్తుంటారు. వాళ్ళకి ఆచారాలు ఉంటాయి, హిందూ ఆచారాలు కలిసి అన్నీ 2-3 కలిపేసి ఉంటాయి. ఇవన్నీ వాళ్ళలో ఉంటాయి. వాళ్ళు ముహూర్తాలు, పేరంటాళ్ళు, పెళ్ళి కానీ లగ్నాలు చూస్తూ ఉంటారు. అదని ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని వాళ్ళు ఈ పాత నిబంధన కొట్టివేయబడింది అని తెలియక వాటిని ఈ రోజుకి పాటిస్తూ ఉంటారు. ఆ పద్ధతి చొప్పునే కొంతమంది జ్ఞాపకార్థ కూటాలు అంటారు, కొంతమంది ఏమో క్రిస్మస్ పండుగలు అంటారు, కొంతమంది ఏమో పస్కా పండుగలు అంటారు, కొంతమంది ఏమో పర్ణశాల పండుగలు అంటారు, దేవుడు పెట్టాడుగా పండుగలు అంటే ఏంటంటే ధర్మశాస్త్రం చూపిస్తారు. చెప్పాలంటే వాళ్ళు బడుద్దాయి పాస్టర్లు అని మేము చెప్తాం. వాళ్ళ పేరు ఏంటంటే వాళ్ళు బడుద్దాయి. వాళ్ళు తెలీదు. మా దగ్గర రమ్మని సవాల్ చేస్తే కూడా రాలేరు వాళ్ళు. ఏం ప్రయోజనం లేదు. ఎవరైనా సరే అక్కడ మీలో ఎవరైనా అట్లా సిద్ధాంతాలు పాటించారా? మీకేం ప్రయోజనం ఉంటుంది? దేవుడు మీతో మాకు తెలియకుండా రహస్యంగా మీరేమన్నా అలాంటివి పాటిస్తే అది యేసయ్య పైనుండి వచ్చిన యేసయ్య బోధించిన సిద్ధాంతాలు కాదు, మోషే సిద్ధాంతాలు ఉన్నాయి ధర్మశాస్త్రం. మోషే పైనుండి రాలా, మామూలుగా పుట్టాడు మన. ఆయన దగ్గర ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం వల్ల శుద్ధీకరణ. ముఖ్యంగా పదే సియోను అనగా ఏంటి? ఎవరి వలన ఆశీర్వాదాలు కలుగుతాయి? నా ఇష్టం వచ్చినట్టు నా కోరికలు నెరవేర్చుకుంటూ కోపం కలిగి, అసూయ కలిగి, దురాశలు కలిగి, ద్వేషం కలిగి, స్టైల్గా జీవిస్తూ, కోరిన బట్టలు వేసుకుంటూ నా వలన మీకు ఆశీర్వాదం ఎలా కలుగుతుంది?
మీకు దురాశలు, నాకు దురాశలు, నాకు కోపం, మీకు కోపం, మీకు అసూయ, నాకు అసూయ, నాకు గర్వం, మీకు గర్వం. నా దగ్గరకు వచ్చి నువ్వు వాక్యం నేర్చుకుంటే, గర్విష్ఠుడిగా నేనుంటే నీకు ఎలా శుద్ధి అవుతుంది? కోపిష్ఠుడిగా ఉంటే నీ కోపం ఎలా పోతుంది? దురాశలు కలిగిన బోధకుడుగా ఉంటే నీకు ఎలా దురాశలు పోతాయి? నీకు ఎలా శుద్ధి అవుతుంది? అసూయపరుడుగా ఉంటే నీ అసూయ ఎలా వదులుతుంది? నీకు ఎలా ఆశీర్వాదాలు వస్తాయి? బయట ఒకసారి బోధకులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి అసూయ లేదా? వాళ్ళ కోపం లేదా? వాళ్ళ గర్వం లేదా? కోరికలతో వాళ్ళు జీవించడం లేదా? వెండి బంగారమును ధరించుకోవటం లేదా? ఆస్తులు సంపాదించుకోవటం లేదా? పిల్లల మీద ప్రేమ లేదా వాళ్ళకు? వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు చింతపడటం లేదా? మాకే చింత ఉంది? మీ చింతేగా. మాకున్న చింత ఏంటి? శుద్ధి చేయయ్యా, పరిశుద్ధపరచయ్యా, వాక్యం విని జ్ఞాపకంలో ఉంచుకొని మంచిగా ఉండాలి అని మా చింత ఏంటి? ఆయన రాకడకు వెళ్ళాలి. మాకిచ్చిన బాధ్యత మిమ్ములను పరిశుద్ధపరచాలి. పరిశుద్ధత అంటే మీకున్న దుష్ట గుణాలు అవన్నీ మీరు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, మీరు మానేస్తే పోవు. శుద్ధి కలగాలంటే మీరు వస్తేనే పోవాలి. వింటే కదా శుద్ధి చేసుకుంటారు. ప్రసంగం వింటే ఓహో కోపం గురించి దేవుడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడాడు. బాబాయ్ కోపం ఉండకూడదు నాకు, అయ్యా నా కోపం బావాలే అని నువ్వు ప్రార్థన చేసుకుంటే అప్పుడు నీ కోపాన్ని దేవుడు క్రమక్రమంగా చక్కగా నిష్కళంకంగా పావురంలాగా అయిపోతాం. ఆ పావురములు కొరకే యేసయ్య రాబోతున్నాడు. ఏనుగులు, కుక్కలు, పందులు వాటి పట్టుక కుక్కలాగా మురిగి పోట్లాడావా ఇక్కడే ఉంటావు, పైకెళ్ళు. గుంటనక్క వేషాలు వేసావా, జిత్తులు మారిలాగా ఉండి వేషంగా వస్తున్నావా, ఆడికి వెళ్ళావు. నీకు ఎక్కడే ఉంటే ఎవరైనా సరే ఆయన పోలికగా మారాలి. ఆయన పోలికగా మార్చగలిగే ఉపదేశం సియోను సేవకుల దగ్గరే ఉంది, ఇంకెక్కడ లేదు. పాస్టర్ గారైనా ఈ లోకంలో గొప్ప గొప్ప విమానంలో తిరిగే పాస్టర్ గారు కూడా పైనున్న యెరూషలేం పట్టణానికి వెళ్ళాలంటే మేము చెప్పింది వినాలి, లేదంటే వాళ్ళు అక్కడ ఉండదు. సియోను ఎన్నో దాని గురించి ఉన్నాయి. ఈ ఉదయకాలమందు మనం సరిగ్గా తెలుసుకోండి. ఆశీర్వాదాలు ఎక్కడ కలుగుతాయి, ఎక్కడ ఉంటాయి? ఎంతోమంది దేవాలయాల్లో గురువులనే పేరుతో బ్రాహ్మణులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఎక్కడెక్కడో బాబాలు సరే ఎక్కడ ఉన్నా సరే కోట్ల రూపాయలు దేవాలయాలకి ఇచ్చేస్తున్నారు. వెండి బంగారు కిరీటాలు ఎన్నో చేస్తున్నారు, ఆస్తులు రాసి పెట్టేస్తున్నారు. ఆ గురువులు నరకానికి పోవాలి, ప్రజలు నరకానికి పోవాలి. కానీ ఇక్కడ అలాగూ కాదు. మాకే రకమైనటువంటి మేము ప్రతి ఆదివారాలు డబ్బొట్టండి ఇవన్నీ అదన్నీ మీకు తెలిసిన సంగతే. అలా కాదు. మేమేం అడగపోయినా ఏది కాకపోయినా కానీ ఇవన్నీ దేవుడు మాకు ఇచ్చాడు. ముఖ్యంగా దేవుని ఆశీర్వాదములు కలగాలి అంటే ముఖ్యంగా మనం 7వ అధ్యాయంలో హెబ్రీ 7లో చదివాము. యేసయ్య 110 మెల్కీసెదకు ప్రమాణ ప్రకారం చదవండి. అది ఒకసారి కీర్తన 110:4 కీర్తనలో మెల్కీసెదెకు క్రమము చొప్పున ఇవి నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. దీని గురించి హెబ్రీలో మనం ఏం చదివాము? మెల్కీసెదెకు క్రమము చొప్పున రావలసిన అవసరం ఏంటి? యేసయ్య ఏ క్రమంలో వచ్చాడు సేవ చేయటానికి? పాత నిబంధన కాలం అహరోను క్రమం. అక్కడంతా బలులు, ధూపాలు, అర్పణలు, ఇవన్నీ శిక్షలు, శాపాలు, వెలివేయడాలు ఇవన్నీ ఉన్నాయి అహరోను క్రమంలో, మోషే ధర్మశాస్త్రంలో. కానీ ఇప్పుడు ఈయనెవరు? యేసయ్య సేవను స్టార్ట్ చేశాడు. యేసయ్య ప్రారంభించాడు సేవ. స్టార్ట్ చేసిన వారు ఎవరు? మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు అంటే ఎవరు? మనం భాషలో మాట్లాడుతున్నామే ఆ పరిశుద్ధాత్మ దేవుడు. చక్కగా నోట్ చేసుకోండి. మనం అన్ని భాషలో మాట్లాడుతున్నాం కదా. త్రిత్వ దేవుడు మెల్కీసెదెకు పైనుండి వచ్చినవాడు. ఆ మెల్కీసెదెకు క్రమం అంటే ఏంటి?
హెబ్రీ 7వ అధ్యాయం 1వ వచనములో మెల్కీసెదకు క్రమం అంటే ఏంటో అక్కడ రాయబడి. మెల్కీసెదకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఏంటది? వాళ్ళైతే చచ్చిపోతూ ఉంటారు యాజకులు. ఇప్పుడు అంటే మోషే చచ్చిపోయాడు, అహరోను చచ్చిపోయాడు, యాజకుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ యొక్క యాజకుడు మెల్కీసెదకు త్రిత్వ దేవుడు చచ్చిపోడు. ఆయన ఆ పిలుపుతో పిలిచిన సేవకుల హృదయంలోనే ఉండి అదే ప్రతిష్ట సేవ చేయించుకుని, ఒకవేళ ఆ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత అదే క్రమంలో ఉన్న ఇంకొక పాస్టర్ గారిని పిలుస్తాడనమాట. ఆ యాజకుడు, ఆ మెల్కీసెదకు క్రమం అనే యాజకుడు. అప్పుడు యేసయ్య పిలిచాడు 12 మందిని. నా వరకు చూస్తే నన్ను పిలిచాడు. మెల్కీసెదకు క్రమంలో నువ్వు సేవ చేయాలా, నాలాగానే సేవ చేయాలా, అందుకని నేను వచ్చాను. ఊరికే రాదా? మెల్కీసెదకు క్రమం ఏంటో అక్కడ ఉంది. ఆ మెల్కీసెదకు క్రమం ఎవరో వ్రాయబడింది, చదవండి. అతడు తండ్రి లేని వాడును. ఏంటది? అతడు తండ్రి లేనివాడు. మెల్కీసెదకు క్రమం అంటే ఏంటి? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, తల్లి లేదు, వంశావళి లేనివాడును. వంశావళి, అందుకనే మాకు కూడా కులం లేదు, గోత్రం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. ఏంటంటే మెల్కీసెదకు క్రమంలో వచ్చాం. యేసయ్య మమ్మల్ని పిలిచాడు. మెల్కీసెదకు క్రమం యేసయ్య చేసింది ఆ సేవే. మెల్కీసెదకు క్రమంలో వచ్చాడు. అతడు కులమ గోత్రాలు ఏమి లేవు, వంశావళి లేనివాడు, తండ్రి లేనివాడు. ఆ క్రమంలో వచ్చిన సేవకులు ఎవరు? మా తల్లిదండ్రులు ఎవరు? మా తండ్రి దేవుడు. ఒకవేళ మీరు బాగా మేము చెప్పిన వాక్యం విని కరెక్ట్గా నడుచుకుంటే మీరే మా తల్లి, మా తండ్రి. అదేగా అంటాడు మత్తయి సువార్తలో ప్రభు 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఎవరు నా తల్లిదండ్రులు? మీరే నా దేవుని యుద్ధం, మీతో మాట్లాడటానికి మీ అమ్మా నాన్నలు బయట నిలబడి ఉన్నారు అని చెప్పి అంటే 12వ అధ్యాయం 46 నుంచి 50 వరకు చదవండి. మత్తయి సువార్త 12:46 నుంచి 50 వరకు చదవండి. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లి సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండి బయట నిలబడ్డారంట. యోసేపు మరియమ్మ మా అబ్బాయితో మాట్లాడాలా, యేసయ్యతో కొద్దిగా పిలుస్తారా అని అంటే మీ అమ్మ నాన్న బయట నిలబడ్డారు అని అంటే అప్పుడు ఏమన్నాడు? ప్రభు ఏమంటున్నాడు? మెల్కీసెదకు క్రమం గురించి అదే, అందుకే మాట్లాడుతున్నాడు. చదవండి. అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లి నీ సహోదరులను నీతో మాట్లాడవల్లని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. మీ తమ్ముళ్ళు మీ అమ్మ నాన్న బయట నీతో మాట్లాడాలని ఉన్నారు. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా అన్నదమ్ములు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లి నా సహోదరులు. మేము కూడా అంతే అనాలి. ఎవరు? మా అమ్మ నాన్న వచ్చారనుకో, మాట్లాడాలి ఇది అని. ఏది మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? పో. ఇక్కడ ఉన్నారు బోడు మంది, ఇదిగో నేను చెప్పినట్టు నడుచుకునేవాళ్ళు, వాక్య ప్రకారం నడుచుకునేవాళ్ళు. వీళ్ళు మా తల్లిదండ్రులు, వాక్య ప్రకారం నడుచుకునేవాడు. వాళ్ళనే ఇచ్చాడు దేవుడు మాకు. వాక్యాన్ని కరెక్ట్గా పాటించి పరిశుద్ధుల ఉపదేశం అంటి పెట్టుకుని ఉండేవాడు దేవుడు. వాళ్ళని ఇచ్చాడు మాకు, వాళ్ళే తల్లిదండ్రులు. అది ఎందుకు చెప్తున్నాడు? మెల్కీసెదకు క్రమంలో యేసయ్య వచ్చాడు కాబట్టి. ఎవరు నా తల్లిదండ్రులు? అందుకే మేము కూడా అన్నాం, ఎవరు మన తల్లిదండ్రులు? ఏదో గబుకొని ఏదో చెప్పడానికి తండ్రి పేరు ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో కొన్ని గవర్నమెంట్ తాలూకాయలో మీ తండ్రి పేరు ఏదో రాయండి అంటే దాని చొప్పున ఏదో దాన్ని కూడా రాస్తాం. కానీ మా తండ్రి అనుకుంటున్నాం. మా బంధువులు బిలీవర్స్కు సియోను వాళ్ళకు ఉన్న డిఫరెంట్ బాగా తెలుసుకోండి. కొంతమంది ఏంటంటే చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అలా ఏం సేవకులు, ఇదేం సేవకులు, వాళ్ళు ఏంది, వీళ్ళు ఏంది, అట్లా రకరకాలు చెప్పుకున్నారా? మమ్మల్ని పంపినోడు దేవుడు. ఆ పంపిన దేవుడు మిమ్ములను ఆశీర్వదించడు. మీరు వచ్చి ప్రార్థన చేయించుకున్నా కానీ నీకు దేవుడు పంపిన సియోను సేవకుల విషయంలో నీ మెంటాలిటీ, మనస్తత్వం ఏంటో ఆశీర్వాదం కలగాలని. ఎందుకంటే ప్రపంచంలో ఇంకా అతి శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఏదో సైతాన్ అంట్లో గొప్ప యేసయ్య మీద కూడా సైతాన్ నేరం మోపాడు. మా గురించి చెప్పుకునేవాళ్ళు ఉండక మానరు. ఎవడు చెబుతాడు, ఏదో చెబుతాడు. కానీ జాగ్రత్తగా ఉండండి.
మాకేముంది, మేము చక్కగా ఏది నిందల్లో, అవమానాల్లో, కష్టాల్లో, బాధల్లో ఎక్కడ మేమెవరా లేలుయ్యా. ఏది ఒక్క మాట అంటే మీరు భోజనం చేయరు, మూలబడుకుంటారు, ఏడుస్తారు. మాకు నిందలు వచ్చినా మేము ఇక్కడ పాటలు పాడి వినపడి చేస్తున్నాం. మీకు ఎవరు గొప్ప? వ్యాధులు వచ్చినా మేము పాటలు పాడి మీ చేత ఆత్మలో మీరు సంతోషిస్తున్నారు. మాకు రోగాలు వచ్చినా మేము పాటలు పాడుతున్నాం. ఎవరు నేర్పించారు మాకు ఈ పాట? యేసయ్య. సరసాల్లో పాటలు పాడారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? పౌలు శీలు పాటలు పాడారు, గాయాలు, సంఖ్యలు వేశారు, సరసాలు వేశారు. వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఎవరు నేర్పించారు జైల్లో పాట పాడమని? ఎవరు నేర్పించారు గాయాల్లో కూడా పాట పాడమని? నువ్వు పడతావా? నువ్వు మా మీద వంకలు పెడతావు. ఎవడన్నా ఇది చెబితే సగం ముచ్చటించుకుంటావు. ఆ సేవకుల గురించి ఆనందపడిపోతూ ఉంటావు. అడిట్టాగా వీళ్ళిట్టాగా నీ వేషం వేస్తావు. కానీ మా దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడు. అతో ఉంటాడు, నడిపిస్తాడు. యేసయ్య పాట నేర్పిస్తాడు. ప్రకటన గ్రంథంలో అదే ఉంది. ఎవరు ఆ పాట వారు తప్ప వేరే వాళ్ళు నేర్చుకోలేదు. సీయోనుకు ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది, వాడికి ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంది, వాడికి మంచి శక్తి జ్ఞానం ఉంది. చదవండి 14:3. ఒక క్రొత్త కీర్తన వారి సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ఆ పాటలు అందరూ వింటారు. అంటే మీరు కాదు, పరలోకం వింటుండే. ధర్మశాస్త్ర కాలం వాళ్ళు పాట వింటారు. ధర్మశాస్త్రం కాదు, 4 జీవులు అంటే ధర్మశాస్త్రం. మిగతా సంబంధం వాళ్ళందరూ వింటారు. మనసాక్షి కాలం వాళ్ళు వింటారు. ఏంది విచిత్రం, వీళ్ళు ఇన్ని శ్రమలు, శరీరంలో ఇంత శ్రమలున్నా కానీ వీళ్ళు చాలా ధైర్యంగా యేసయ్యా పాట పాడుతున్నారు, ధైర్యంగా ఉన్నారు. సియోన్ సియోన్, ఓ ప్రపంచాన్ని కదిలించే ప్రతిష్ట గల సేవకులు ఎక్కడ దొరుకుతారు? వాళ్ళకి ఎంత డబ్బిస్తే దొరుకుతారు? వాళ్ళకి ఏం బహుమానం ఇవ్వాలా? ఎక్కడ దొరుకుతారు? ప్రపంచంలో వాళ్ళ కొరకు నువ్వు ఎక్కడ తిరుగుతావు? అర్హులైన యోగ్యులైన వారికి, దరిద్రులైన వాళ్ళకు దొరుకుతారు, అడుగుంటారు. వాళ్ళు విలువేంటో తెలుసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏ సేవకుడు? జగత్పునాది వేయబడి ముందుగానే క్రీస్తులో ఏర్పాటు చేసుకొనబడినవాడు. జగత్తు పునాది వేయబడక ముందుగానే వాళ్ళ గురించిన ప్రవచనాలు ఉన్నాయి. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి తండ్రి ఇంట్లో ఉంటారు. వాళ్ళు రూపాంతరం పొందినప్పుడు ప్రభువు రాకడికి సియోను సేవకులు సియోను కోటలోకి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ సియోను సేవకులను చక్కగా వాళ్ళని ఇంత గొప్ప మనం ధన్యులం, మనకి ఇటువంటి శ్రేష్టమైన సేవకులు ఇచ్చారు. పరిశుద్ధత, పవిత్రమైన హృదయంలో నుండి ఉపదేశం వస్తుంది. బయట ప్రపంచంలో చూస్తే ఎంతోమంది వాళ్ళ నోట్లో నుండి కూడా వాక్యాలు వస్తాయి, వాళ్ళ హృదయంలో నుండి నోట్లో నుండి ప్రసంగాలు వస్తాయి. కానీ వాళ్ళు మహోన్నతమైన పరిశుద్ధ స్థలం కాదు, సియోను కాదు. ప్రసంగం వస్తాయి బయట కూడా, వాళ్ళ హృదయం అతి పరిశుద్ధ స్థలం కాదు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలం ఎవరు ఉంటారో ఆయనకి తెలుసు. నాకు నీవు కావాలంటే, నాకు నీవు కావాలి, నేను నీతో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి. 12 మందిని యేసయ్య పిలిచాడు. మార్కు సువార్త 3:13-14 ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని 12 మందిని పిలిచాడు. వాళ్ళు తట్టినాడు, దయ్యములను వెళ్ళగొట్టడానికి అని చెప్తున్నాడు. ఎంతమంది దయ్యాలను వెళ్ళగొడతారు? అసలు ఎంతమంది చేతబడి కట్ల విడిపిస్తారు? ఎంతమంది ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి? కొందరు పాస్టర్లకే నేను దయ్యాలను వెళ్ళగొట్టా, చావలసిన వాళ్ళు బ్రతికున్నారు. వాళ్ళు పేరుగాంచిన కొంతమంది, ఒక అలాంటి పాస్టర్లు
వాళ్ళకి రోగాలు వచ్చి చావు బ్రతుకుల్లో ఉన్న ఒక పాస్టర్ గారు. అలా చెప్పాలంటే పాస్టర్లు కూడా వాళ్ళకి దయ్యాలు పట్టుకుని పరిశుద్ధపరచాలి, ప్రజల హృదయములను వాళ్ళ దుష్ట గుణాలను పరిశుద్ధపరచాలి, వాళ్ళలో ఉన్న రోగాలను గద్దించాలి, దయ్యములను వెళ్ళగొట్టాలి. చదవండి, అక్కడ ఏమంటున్నాడు ప్రభు? 3:13 ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లు, తనతో కూడా ఎల్లప్పుడూ తనతో కూడా, అయ్యా మేము మిమ్మల్ని వదిలి మేము వెళ్ళంగా? మాకు మీకున్న తేడా ఏంటి? మేము మిమ్మల్ని వదిలిపోంగా? రేయింబగళ్ళు రోగుల కొరకు ప్రార్థన చేసిన రోజు తాటాకు పక్కన టైంలో వాళ్ళు లేరు, పోయారు. రేయింబగళ్ళు కూడా మెలకువగా ఉండి మొహం కూడా కడుక్కోకుండా ఉన్న రోజులు ఉన్నాయి. ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఎందుకొరకు? యేసయ్య మమ్మల్ని పిలిచి ఏమంటాడు ప్రభు? సేవ అంటే ఏంటి? లోకాసువార్త 14:26 ఉంటుంది. 25-26 చదవండి. అక్కడ యేసయ్య ఈ ప్రత్యేకమైన సియోను ప్రతిష్ట యేసయ్యతో ఉండటానికి, ఆ సేవ చేయటానికి అక్కడ చెప్పింది ఏంటి? యేసయ్య ఎవడైనను నా యొద్దకు వచ్చి, అయ్యా మీ సేవ చేస్తా నా యొద్దకు వస్తే తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లులను తన ప్రాణమును సహా ద్వేషింప. చివరికంటే ప్రాణభయం ఉండకూడదు. నేను చచ్చిపోతానేమో, నాకు డాక్టర్ గారు కావాలా, నాకు ఈ కాలం మందులు కావాలా, అయ్యో నేను తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి విమానాల్లో తిరిగే పాస్టర్ కూడా హాస్పిటల్లో సస్తున్నారు. ప్రాణభయం. మాకెందుకు భయం ఉండదు? మేమే వెళ్ళినప్పుడు ధైర్యం కొరకు, ప్రభు ఆ భవిష్యత్తులో మాకు ఏది వచ్చేసి. ఎందుకని? మనకు మరణం లేదుగా. మాకున్న ఆలోచన ప్రాణం ఎందుకు? మరణమే లేదుగా మాకు. యేసయ్య అంటాడు, యేసయ్య ఎలాగ నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవిస్తున్నారని చెప్పాడు ప్రభు. నేను జీవించే ఉన్నా, నేను ఎట్లాగో యుగాలు జీవించుంటానో మీరు కూడా జీవించే ఉంటారు. మాకే కాదు, ఆ విశ్వాసం కలిగినటువంటి వాళ్ళ యోగ్యులైన విశ్వాసంతో కూడా అంటారు మీకు మరణం లేదుగా. వాళ్ళు నేర్చుకుంటారు బాగా. మరణమే మాకు లేదు. లోకంలో ఉన్నటువంటి మనుషులు కోటేశ్వర్లైన వాళ్ళ హృదయాలు చెత్త కాబట్టి వాళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, వెళ్తారు, ఆపరేషన్ చేసుకుంటారు, బతుకుతారు. చెత్త. మేము దేవునికి అమూల్యమైన సంపద. చెత్త కాదు, మేము చెత్త కాదు. మా హృదయాలు ఆయనకి సంపద. ఆయన మమ్మల్ని శుద్ధి చేస్తూ ఉంటాడు. ఆయన కళ్ళు మా మీదే ఉంటాయి. మమ్మల్ని ఓదార్స్తాడు, మమ్మల్ని బలపరుస్తాడు. మా మీద ఆయన దృష్టి ఉంటుంది. మేము పడకలో ఉన్నా కానీ చేయి పెడితే మీ రోగాలు పోతాయి. మేము కొద్ది ఊపిరున్నా సరే కొంచెం తెలివి ఉంటే మాకు నా కానీ మీ రోగం పోదు. మాకు రోగం ఉంటేనే మీ రోగం పోదు. మేము తట్టుకుంటాం, మేము పాట పాడతాం, కానీ ఊపిరిన స్తోత్రమయ్యా స్తుతులయ్యా అంటాం. నువ్వు చెప్పలేవు. అది ఎన్నో భయాలు ఉంటాయి. నువ్వే కాదు, ఎంతోమంది బోధించే బోధకులు ఉన్నారు. వెంటనే వాళ్ళ పిల్లలందరూ వచ్చేస్తారు. ఆ పాస్టర్ గారి పిల్లలందరూ, వాళ్ళు వీళ్ళు బంధువులందరూ వచ్చేస్తారు. వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తారు, బతకాలంటారు, ఎన్నో చేస్తారు. మా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నా మేము అలాగేం కోరుకు. అప్పుడు సియోన్, లోకాసువార్త 14:26 మనం ఏం చదువుతున్నాం? సియోన్ అంటే ఎవరు? సియోన్ సేవకులు అంటే ఎవరు? యేసయ్య దగ్గర ఉండాలంటే ఎట్లా ఉండాలి? భార్య పిల్లలు వాళ్ళతో అందరు చెత్తారు వేసుకుని బుజ్జోడా చంటోడా బుడ్డోడా. నేను నన్ను కన్న దేవుడికి నేను ఆయనకి నా తండ్రి నన్ను అంటాడు, అమ్మ చిట్టి నన్ను అంటాడు. నేను కూడా మా తండ్రి ఈయన వేసినంటే నా చిట్టి తండ్రి, నువ్వు బంగారు తండ్రి అట్లా నేను నా వేసిన. మాకు ఆయన చిట్టి తండ్రి, మేము ఆయనకి చిట్టి పిల్లలం. మీకెవరు? మీకు మీ వాళ్ళు మీ యొక్క ఏంటి ముసలాళ్ళకైతే మా మనవాళ్ళు వాళ్ళు వీళ్ళు మాకు వాళ్ళేనయ్యా, వాళ్ళ తర్వాతే మీరు అంటారు. అంతేగా, వాళ్ళ తర్వాత మీరు.
వాళ్ళ కొడుకులు ఎంతోమంది తల్లు ఉన్నారు, వాళ్ళ కొడుకులు వాళ్ళు అన్నారు, మా కుమారుడు మా కొడుకు అంత బాగా మా కొడుకు ఉంటారా? ఎవరి ఆడడం అవసరం లేదు, మాకు యేసయ్య ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమం. మాకు మరణం లేదు, మాకు కులం లేదు, మాకు వంశం లేదు, వంశావళి లేడు. హెబ్రీ 7వ అధ్యాయంలో ఆయన జీవితానికి ఆది కానీ అంతము కానీ ఎవరు మెల్కీసెదెకంటే చదవండి, ఆయనకి ఇక అంతం లేదు. ఆయన సంవత్సరాలు ఇంతని కోట్ల ఏం లెక్కే లేదు మెల్కీసెదెకంటే. ఆ మెల్కీసెదెకు క్రమంలో మేము సేవ చేస్తున్నాం కాబట్టి మా జీవితానికి అంతం లేదు, కులము లేదు, ముగింపు లేదు, యుగ యుగాలు. ఎందుకని ఆయన పిలిచాడు మెల్కీసెదెకు క్రమములో సేవ చేయటానికి. చదవండి, అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆది అయినను. ఏంటది? జీవిత కాలానికి ఆది. మేము ఎప్పుడో పుట్టాం. ఎక్కడ? సియోనులో. పైన పుట్టాం యేసయ్య మైండ్లో, తండ్రి మైండ్లో. నాకు సియోనుగా అత్యున్నతమైన పరిశుద్ధంగా ఉండటానికి ఫలానా వాళ్ళని నేను ఏర్పాటు చేసుకున్నాను. పౌలు హింసకుడు, దోషకుడు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో పౌలు ఏమంటున్నాడు? తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ఏర్పాటు చేసుకున్న తండ్రి అంటున్నాడు. అంతకుముందు ఏంటి? హింసలు పెట్టాడు, సంఘాన్ని హింసించాడు, పరిశుద్ధుని హింసించాడు, చంపాడు. జగత్తు పునాది వేయబడగా ముందుగా ఉండినటువంటి సంకల్పం, అనేకమైన మర్మాలు, రహస్యాలు దేవుడు పౌలుకు చెప్పాడు. అందుకే పత్రికలు రాశాడు, ఎన్నో రహస్యాలు రాశాడు. వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, భార్య పిల్లలతో ఆడుకుని ఆటపాటగా ఉండే వాళ్ళకు దేవుడు రహస్యాలు చెప్తాడా? మర్మాలు, ఆయన సీక్రెట్ చెప్తాడా? ఎవరే చెప్తాడు? అన్నీ వదిలేసి వచ్చారు కాబట్టి వాళ్ళతో వాళ్ళు చెప్తాడు సీక్రెట్లు. ఎందుకు చాలామంది పెంతుకోస్తులు ప్రసంగం చేస్తారు అంటారు మామూలు వాళ్ళతో కూడా. ఎందుకు ప్రసంగాలు ఇంత లోతుగా డెప్త్గా ఎందుకు వస్తాయి? అన్నీ వదిలేసి వచ్చారు కాబట్టి. పరిశుద్ధత, అన్నీ అపవిత్రత, తల్లిదండ్రులతో ఉంటే యేసయ్య చెప్పిన దానికి విరుద్ధంగా ఉంటే అతడు సియోను కాదు, మామూలు వ్యక్తి. మిగతా 70 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు సియోను కాదు. వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు వాక్యం చెప్తారు, వాళ్ళు దయ్యాలు ఎడగొడతారు. కానీ వాళ్ళు మహోన్నతమైన పరిశుద్ధ స్థలం వంటి హృదయాలు కాదు వాళ్ళు 70 మంది. మహోన్నతమైన పరిశుద్ధత. వాళ్ళు దేవుడు వాళ్ళని ఆయనే, అయ్యో ప్రభా నేను సేవ చేయలేనయ్యా, ఇట్లా వచ్చేయాలా, అమ్మా నాన్న వదిలేయాలా. ఒక అనకప్పుడు నేను కూడా దేవుడితోనే మాట్లాడాను. ఎందుకంటే ఆయన పిలిచే నాటికి ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి, భవిష్యత్తు గురించి ఏదేదో అనుకున్నాం. కానీ దేవుడు నా సేవకురా పిలిచాడు, నా సేవకురా వచ్చేసాం. అయ్యో నేను రాలేను, నాకు చాలా భయాలు ఉన్నాయి. రా. ఇదేంతో ఏమంటాడు దేవుడు? భయం వేస్తుందో నాకు ఏదైనా ఎలాగా అని చెప్పండి. నేను నీకు తోడై ఉన్నాను, నీవు బలహీనుడు కాదు, నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. నిన్ను పిలవడమే అట్లా పిలుస్తున్నా నేను, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. అయ్యో నాకు చాలా భయం, నాకేదో బలహీనతలున్నాయి. నేను సేవ చేయాలా అని నన్ను కానీ పిలిచినప్పుడు, అమ్మో ఎట్లా సేవ చేయాలా, అమ్మను వదిలేయాలా, భోజనం చేయకూడదా, ఉపాసాలు ఉండాలా, అయ్యి బాబాయ్ ఎలాగా? ఒక్క నెలకే 40 సినిమాలు చూసాను నేను. అసలు ఇవన్నీ వదులుకోవాలా ఎట్లా? చాలా కోరికలు ఉన్నాయి, చాలా ఊహలు ఉన్నాయి, ఎన్నో భవిష్యత్తు ఉంది. దేవుడు చక్కగా పిలిచాడు, రా నా కృప నీకు ఇస్తా, నేను నీకు తోడుగా ఉంటా. చదవండి న్యాయాధిపతి గ్రంథం 7వ అధ్యాయము 6-12. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. దేవుడు సేవకుడు ఒకవేళ ఆత్మీయంగా ఏదో గుడ్డితనం ఏదో అట్లా ఇట్లా భయాలు కొన్ని బలహీనతలు ఉన్నా సరే దేవుడు ఏం చెప్తాడు?
పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. అదేందయ్యా, నేను నాకు నోటి మాంద్యము, నా యొక్క కాలు ఊస చెయ్యి, నాకు అసలు సరిగా నీ పరాక్రమం కలిగిన నేను నీకు తోడై ఉంటాను గనుక నీ పరాక్రమాన్ని పొందుకుంటావు. తోడుగా ఉంటాను గనుక. చదవండి. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. ఒక్క మనిషిని చంపినట్లుగా 1000 మందిని చంపేస్తావు నీ, ఒక్క మనిషిని చంపినట్టు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను కనుక. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళతో ఎల్లప్పుడూ విశ్వాసం ఉంటే వాళ్ళకి దేవుడు తోడున్నట్టేగా. దేవుడు తోడుగా ఉన్నటువంటి ఆ సేవకులతో, వీళ్ళతో దేవుడు ఎప్పుడు ఉంటాడు. మనం వీళ్ళతో ఉంటే దేవుడు మనల్ని కూడా చూస్తాడు, మనకి ఆశీర్వాదాలు వస్తాయి, మనకి మన కుటుంబాలకి కాపుదల ఉంటుంది, మనకు భద్రత తెలుసుకున్నవాడు ఆ పరిస్థితులను వదిలిపెట్టడం. మనం వదిలిపెట్టడం. ఎవరున్నారు లాంటి మెయిన్ ఈ ప్రతిష్ట అనేది. కనుక పిలుపు ఉన్నతమైనటువంటి పిలుపు. పాత నిబంధన కాలంలో ఉండినటువంటి పిలుపులన్నిటికంటే కూడా అది సియోను పైనుండినటువంటి వాడు, ఇక్కడికి రా సియోను, ఇదిగో నేను నీకు సేవ అప్పగిస్తున్నా. సకలం వదిలిపెట్టేయాలి. ఇప్పటి వరకు అమ్మ నాన్న బంధువులు ఏమి అది నీకు ఇంకా వదిలే. అది యెషయా గ్రంథం 56లో సియోను వాళ్ళకి పెట్టే పేరేంటి? ఎటువంటి పేరు? మామూలుగా ఇంట్లో వాళ్ళు అయితే మా అమ్మాయి మా అబ్బాయి అని చెప్పి ఈ పేరు ఆ పేరు అంటారు. కాదు, సియోను పిలుపు పేరు ప్రత్యేకమైన స్పెషల్ పేరు ఉంది వాళ్ళకి. కొడుకులు కూతుళ్ళు అనిపించుకోవడం కంటే శ్రేష్టమైనటువంటి పేరు. ఏమండి? 56:5 కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టించున్నాను. ఇంకా వాళ్ళ మామూలు సాధారణ మనుషులు అయితే మా కొడుకు మా కూతురు అంటారు. అది కాదు వీళ్ళకే. వీళ్ళేం పేరు? వీళ్ళకున్నటువంటి అతి శ్రేష్టమైన పేరు ఉంది, దేవుడు పెట్టే పేరు ఉంది. శ్రేష్టమైనటువంటి పిలుపు. బహుప్రియుడవు, ప్రియులు, ఏలి బంగారం వంటి నా ప్రియమైన పిల్లలు, సియోను వాళ్ళు నేనెప్పుడూ ఎత్తుకొని ముద్దాడే పిల్లలు నాకు లోబడి వచ్చేశారు. వాళ్ళకిచ్చే బహుమానాలు పరలోకంలో చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. నా వలే వాళ్ళు అన్నీ సహించుకొని ఓర్చుకొని నా మీద ఆధారపడి ఎల్లప్పుడూ కూడా నాకు ప్రియమైన వాళ్ళు, ప్రియమైనటువంటి వాళ్ళు, అలా ఉండిన వాళ్ళే సియోను అంటే. వాళ్ళు మార్కు సువార్త 3:13లో ఎంతమంది? 12 మంది. చదవండి. 12 మంది తన దగ్గరకు తనకిష్టమైన వారిని పిలువగా, చదవండి, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టే అధికారం కలవారై స్వార్థ ప్రకటించుటకును వారిని పంపవల్లని ఆయన 12 మందిని నియమించారు. ఎంతమంది వాళ్ళు? 12 మంది. అక్కడ కొండ మీద యేసయ్య కూర్చుని 12 మందిని ఆయన పిలిచాడు. ఎవరు ఈ 12 మంది? స్టార్టింగ్ సంఖ్య 12 మంది. పిలిచింది ఎవరు? గొర్రె పిల్ల అయిన యేసయ్య. 14వ అధ్యాయంలో కొండ మీద ఎంతమంది ఉన్నారు? పర్వతం మీద 1,44,000 మంది. ఇక్కడ 12 స్టార్టింగ్. ఇంకా యుగ సమాప్తికి దేవుడు ఆ దర్శనం చూపిస్తున్నాడు. సియోను పర్వతం మీద యేసయ్య ఉన్నాడు, గొర్రె పిల్ల యేసయ్య. ఆ గొర్రె పిల్ల వెనకాలే వెళ్తున్నారు 1,44,000 మంది. అని ఇక్కడ యేసయ్య చెప్పినట్టు తల్లిదండ్రులను బంధుమిత్రులను ప్రాణాన్ని ద్వేషించుకుని అన్నీ వదిలేసి 12 మంది స్టార్ట్ అయింది.
సియోను పర్వతం మీద తండ్రి నామము, కుమారుని నామము, గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏసై వెనకాలే పెడుతున్నారు. చదవండి 14:4. గొర్రెపిల్ల ఎక్కడికి పోవును? గొర్రెపిల్ల అంటే ఏసయ్య. ఏడబోతున్నాడు ఏసయ్య. అక్కడికెల్లా ఆయనని వెంబడిస్తారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో, గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో. పౌలు సెలయు చెరసాల్లో ఉన్నారు. ఏసై చెరసాల్లో ఉన్నాడు. వెంబడించారు ఏసైని, అందుకని చెరసాల్లో పాటలు పడ్డాయి. చెరసాల్లో కూడా ఏసై ఉన్నాడు. చెరసాల్లో కూడా ఏసై ఉన్నాడు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అటే, ఏడబోతే అంటే ఏసై వెళ్తున్నాడు. నేను గొర్రెపిల్లను కదా, ఆయన చెరసాల్లోకి వెళ్ళాడు, నేను కూడా వెళ్ళాలి. ఆయన నిందలు, అవమానాలు, ప్రాణం, నేను ఏసై వెనకాల వెళ్తా. ఏసైకి వచ్చినాక నేను వెనకడుగు వేయను, ఇంకా భయపడి పారిపోను. ఏసైకి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇంకా వాళ్ళు వీళ్ళు అది ఏదో బాధ కష్టం వచ్చింది, ఎక్కడ అటు ఇటు పారిపోయే పనే లేదు. నేను ఏసై పిలిచాడు, ఆయనే ఉంటాడు తోడుగా. కనుక ఎంతమంది? 1,44,000 మంది సంఖ్య సియోన్ సేవకులు ఈ భూగోళం మీద ఏ దేశంలో ఏ మూలలో ఎక్కడ ఎలా ఉన్నారో ఇదే ప్రతిష్ట కలిగిన వాడు సియోన్. రూపాంతరమైనప్పుడు, ఈ ప్రపంచంలో రూపాంతరమైనప్పుడు అమెరికాలో ఎంతమంది ఉన్నారో సియోన్ వాళ్ళు అందరూ అలా కలుసుకుంటారు అక్కడ సియోన్. ఇదే ప్రతిష్ట ప్రకారం సర్వము త్యజించి పవిత్రంగా ఉండి దేవుని ఏర్పాటులో ఉండేటటువంటి వాళ్ళు ఒక గ్రామం కాదు, ఒక దేశం కాదు, ఒకే కులం కాదు. ఆ పిలుపు వచ్చింది. వాడు చెప్పుకునేది ఏంటి? నీ సేవ సియోన్. సియోన్ అంటే అన్నీ వదిలేసావా? వదిలేసా. అమ్మ నాన్నలో బాధ మొత్తం వదిలేసావా? వదిలేసి వచ్చాను. భార్య పిల్లలు పెళ్ళి అదేమి లేదా? లేదు. అన్నీ కరెక్ట్గా ఉందా? సియోన్ వాళ్ళు. విశ్వాసంలో పరిపూర్ణత, విశ్వాసంలో పోరాడారా? ఎన్నో ప్రపంచంలో ఈ భూగోళం మీద ఎక్కడ ఉన్నారో వాళ్ళు టోటల్గా కలిపి 1,44,000 మంది ఉంటారు. ఎవరైనా సరే ఆయన కావాల్సిందేంటి? గ్లోరియస్ ఫెయిత్ మినిస్ట్రీస్ అనే పేరు కాదు, ది పెంతెకోస్తు మిషన్ అనే పేరు కాదు, ఇంకా సింగపూర్ అటు సైడు ది పెంతెకోస్తు మిషన్ అనే పేరు, కేరళలో అయితే సిలోన్ పెంతెకోస్తు మిషన్తో సేవ ఆ పేరుతో ఉన్నారు ఇప్పటికీను. సింగపూర్లోనేమో న్యూ టెస్టమెంట్ చర్చ్ అని ది పెంతెకోస్తు మిషన్, అట్ట పేర్లోనే ఒకే పేరు కాదు. ఎవరు? ప్రతిష్ట అనే బ్యాడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఏ అమెరికా ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ నొసట తండ్రిని ఏమంటుందో కుమారుడు పేరు ఉంటుంది. ఏసయ్య తండ్రి, ఏసయ్య తండ్రి, ఏసయ్య తండ్రి. అమ్మ నాన్న లేదు, తండ్రి ఏసయ్య, తండ్రి ఏసయ్య. ఏడ్చేది వాడు ఏసయ్య దగ్గరే, తండ్రి దగ్గరకే. అమ్మా అని ఇంటికి పోరో పరిగెత్తి అలా పోయేవాళ్ళు. వాళ్ళేమీ ఇంకా సియోను కాదు, ఏం కాదు. ఏదో కొంతమంది పైకి వచ్చిన వాళ్ళు అక్కడ చాలామంది పోతూ ఉంటారు, కానీ ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఎవరో పోరు. వాళ్ళు ఎక్కడికి పోరు. దేవుడు వాళ్ళకు ఒక మంచి జ్ఞానం తెలివిస్తాడు. మనం ఇంటికి వెళ్తాం. నేనే అది అటువంటి ఒక మంచి ప్రపంచానికే ప్రతిష్ట కలిగిన వాళ్ళు సమీపింపరాని తేజస్సులో నివసించే తండ్రితో వాళ్ళు కూడా ఉంటారు. ఆ తేజస్సు వాళ్ళకు కూడా వస్తుంది. కనుక సియోను పర్వతం సేవకులు యేసయ్యతో ఉండేవాళ్ళు 12 మంది సంఖ్య. అది ప్రభు చెప్తున్నాడు, అర్హతలు చెప్తున్నాడు. లోకా సువార్త మనం 9లో చదువుతాం. అయ్యా మీరు చెప్పినట్టు వస్తా, కానీ మా తండ్రి చచ్చిపోయాడు, వెళ్ళి పాతి పెట్టేసి వస్తా. ప్రభు ఒప్పుకోవట్లా. వద్దు, వెళ్ళవద్దు. చదవండి 9:59. ఆయన మరి ఒకనితో నా వెంటే రమ్మని చెప్పాను. అతడు
నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకి సెలవిమ్మని మనమే చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టి తండ్రిని పాతిపెట్టే వాళ్ళు బంధువులు బోళ్ళు మంది ఉంటారు. నువ్వు వెళ్ళబాక, నా సేవ చేయి. మీ తండ్రిని పాతిపెట్టడానికి ఎవడు లేడా? ఆయన మాట ఎండవు, నీ మాట ఎండవు, ప్రతిష్ట తెలియదు, సేవ తెలియదు. నేను పిలిచా, వచ్చాయి. మృతులు చచ్చేవాళ్ళని బాధ పెట్టుకుంటారు, మనం బతికి ఉన్న వాళ్ళం. దాని అర్థం అది. యేసయ్య చెప్పడం ఏంటి? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని, వాళ్ళు చచ్చాడు, మీ తండ్రి చచ్చాడు, ఆయనకి ఆ పిలుపు లేదు, ఆయన ఒప్పుకోడు, ఆయన ఏదో అంటాడు, వదిలే, వాళ్ళ దగ్గరికి పోవద్దు నీవు. హల్లెలూయా అలా రావాలి. ఎవరు నిలబడగలుగుతారు? ఈ యొక్క సియోను పర్వతం, కాలుతున్న పర్వతం, ప్రతిష్ట గల జీవితం. ఈ ప్రతిష్ట, ఈ వాక్యాలు తట్టుకొని ఉండేవాళ్ళు ఎవరు? తట్టుకోలేరు. ప్రతిష్ట గల జీవితం. వాళ్ళని వెంబడించేటటువంటి వాళ్ళే చక్కగా యేసయ్య రేఖల కింద వాడుకోవడం ఉంటారు. కనుక ఈ ప్రపంచంలో సియోన్ దేవుడు పుట్టించినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు పుట్టించిన వాళ్ళు. మార్కు సువార్త అపోస్తుల కార్యములు 3:26లో దేవుడు తన సేవకుడిని పుట్టించాడు. మొట్టమొదటి సేవకుడు, సియోను సేవకుడు, మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన సేవకుడు. దేవుడు సేవకుడిని పుట్టించాడు. ఆ సేవకుడి పేరు యేసయ్య. ఆయన జగత్పునాది వేయబడక ముందుగా ఆత్మగా ఉన్నాడు. భూమికి వచ్చినప్పుడు ఒక శరీరం తగిలించబడింది, మాంస శరీరం ఇచ్చాడు, దేవుడు పుట్టించాడు. అందువలన ఆశీర్వాదం అంటే ఏంటి? మీ దుష్టత్వం నుండి మళ్లించటానికి ఆశీర్వాదం అంటే ఆ సేవకుడు. చదవండి 3:26 అపోస్తుల కార్యములు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుట. ఆశీర్వాదం అంటే ఏంటి? మీ దుష్ట గుణాల నుండి మళ్లించేదే ఆశీర్వాదం అంటే. ఏం చెప్పుకోవాలి ఆశీర్వాదం అంటే? మేము ఆ చర్చికి వెళ్ళిన తర్వాత నా కోపం పోయింది, నా దురాశలు పోయినాయి, నా అసూయ పోయింది, నాకు ఎన్నో కోరికలు ఉండేవి. అక్కడికి వెళ్ళి వాక్యాలు వింటా ఉంటే, ఒక్కొక్క ప్రసంగం వింటా ఉంటే నేను పశ్చాత్తాపేడుతున్నా, అయ్యా కోపం పోయి శాంతం రావాలయ్యా. శాంత గుణం ఆశీర్వాదం. గర్వం పోయి దాసును వలె తగ్గించుకోవాలయ్యా. ఎందుకంటే గర్వాన్ని గురించిన ప్రసంగం వింటే భయం వేసింది నాకు. నరకం అంటా గర్వం అంటే. పవిత్ర పచ్చబడటం అంటే ఏంటి? ఎంతోమంది చర్చిలకు వెళ్తున్నారు, వేలు లక్షల మంది. వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళ గుణాలు బాగైనాయా? అసలు బోధించేవాడు ఎట్టున్నాడు? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి. సంఘాలకు వెళ్ళి ఆ పాస్టర్ చరిత్ర ఏంటో, వాళ్ళు ఏంటో, వాళ్ళ భార్య ఏంటో, పిల్లలు ఏంటో, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేస్తారో ఏందో అదన్నీ ఏంటి ఒకసారి నువ్వు తెలుసుకో. వాళ్ళ వల్ల నీకు శుద్ధి కలుగుతుందా? నీ హృదయానికి శుద్ధి వస్తుందా? నీ దుష్టగుణాలు పోతాయా? ఎంతోమంది ఈనాటికి కొంతమంది ప్రసంగాలు విన్న తర్వాత ఎంతో కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎక్కడైనా గొడవలు వచ్చినా, హాలలో వచ్చినా ఎందుకని? పరిశుద్ధపరిచే ప్రసంగాలు. ఎక్కడి నుంచి మాట్లాడతాడు? ఈ ప్రసంగాలు ఎలా వస్తాయి? సియోనులో నుండి వస్తాయి. సియోనులో నుండి. మనం కూడా నేనైనా ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా సియోనులో నుండి మాట్లాడు, మాతో మాట్లాడు, వీళ్ళతో సియోనులో నుండి మాట్లాడు. అర్థం చేయట్లే? మీరు కూడా చేసేప్పుడు కొందరైతే ఈ సియోనులో నుండి మాట్లాడయ్యా మాతో. మహిమోన్నత. ఏంటి సియోన్ అంటే? మహోన్నతమైన పరిశుద్ధ హృదయం. యెషయా 57:15 ఒకసారి చదవండి మళ్ళా. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివాసం ఉండేవాడు. అంత గొప్ప పరిశుద్ధమైన వ్యక్తిలో నేను నివసిస్తాను. దాని అర్థం అది. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఎక్కడ ఉంటాడు? ఏ సేవకుడితో ఉంటాడు? ఎవరా పాస్టర్ అంటే? ఆ పాస్టర్ గారు హృదయం మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలం.
యేసయ్య అట్టా ఉన్నాడు, మొదటి సేవకుడు. ఉమ్మి వేసినా సరే కొట్టారు, తిట్టారు, నిందించారు, గేలి చేశారు. యేసయ్యలో తండ్రి నా ప్రియ కుమారుడా అంటాడు. నా ప్రియ కుమారుడు, నేను పంపే కుమారుణ్ణి, అందుకొరకు నాకు ప్రియమైన వాడు. మహోన్నతమైన పవిత్రమైన స్థలం యేసయ్య హృదయం ఆయన ఉంటాడు. అందుకే యేసయ్య సాత్వికుడు, తగ్గించుకున్నాడు, ఓర్చుకున్నాడు, ప్రేమించాడు, క్షమించాడు. ఆ నెక్స్ట్ యేసయ్య తరువాత స్థానాలు 12 మందికి ఇచ్చాడు. ఈ 12 మంది 1,44,000 సంఖ్యగా మారినట్లు మనం ఆ కొండ మీద, ఆ సీయోను పర్వతం మీద చూస్తున్నాం. విశేషమైనటువంటి పరిశుద్ధత, ఎన్నో పరిశుద్ధతలు ఉన్నాయి, కానీ ఇది అత్యున్నతమైన పరిశుద్ధమైన హృదయం కలిగినటువంటి వారు. మిగతా వాళ్ళందరికంటే కూడా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, సీఎంలో ఉన్నటువంటి ఏంటది ప్రత్యేకత వాళ్ళకు, అన్నీ వదిలేసారు. ఏం ఉద్యోగాలు ఏం లేదు, అన్నీ వదిలేసుకున్నారు. ఏదో దాచిపెట్టుకునేది, ఇది చేసేది ఏమైనా చేద్దామా. మీలో ఎవరైనా ₹1,00,00,000 ఇచ్చారా? ఒకవేళ స్థలం కొట్టడం, ఏడటం అన్నీ. మీలో ఎవరైనా డబ్బు ఇచ్చారా? మీకు విశాలంగా బాత్రూంలో గట్టి విశాలంగా చక్క టైట్ పరిస్థితులు ఏమైనా మీ సౌకర్యాలేగా మేము చూసేది. మీకు ఇష్టంగా ఇంకా కొద్దిగా అవుతున్నాయి. ఇచ్చారా? ఏమైనా ఒక 5-6 కోట్లు ఇచ్చారా? ఇక్కడ మొత్తం ఏళ్ళని కొని పడేస్తాం, అక్కడ ఆలు వేసి పడేస్తాం, ఇది ఇటు తిప్పుతాం, గేట్ అటు పెడతాం. డబ్బు ఇచ్చిన వాడు దర్జా చక్కగా ప్రైస్లో. మీరు వెళ్ళి బయట పాస్టర్ గారికి ఇస్తే వెంటనే భార్యకు 2 ఉంగరాలు కొంటాడో, ఒక 5 వేలకు 2 ఉంగరాలు ఉంటాయి, ఇంకో 2 ఉంగరాలు భార్యకు. డబ్బు వచ్చిందిగా. బయట అంతా చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి. వాళ్ళకే చాలామంది డబ్బులు ఇస్తూ ఉంటారు చాలామంది, కానీ ఇస్తే ఏం చేస్తాం? అదే కొంటాం, కొంటాం. మీకు సహజంగా మీ ఇంట్లో చింతలు మీకు ఉంటాయి. మనం ఏం చేద్దాం, ఇది చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా అని మీకు ఉంటాయి. మేము ఏదన్నా ఇవన్నీ మేము విపులంగా, ఎందుకంటే మేము చెప్పేదంటే ఎప్పుడు కూడా మీరు పరిశుద్ధులుగా మారాలి, నిష్కళంకులుగా మారాలి. ఇదే మేము చేసే ప్రార్థన. అదే ప్రభువా, ఈ బిడ్డలందరూ ఒక్కొక్కడనే కోటేశ్వరం చేసేయ్యా, దశంభాగం 10 లక్షలు ఇచ్చారు, నిజంగా భలే ఉండే, ఇట్ట ఒక్కొక్కటి చేసావనికి మాట్లాడు, అందరికి ఇచ్చేయి, అందరికీ డబ్బు ఉండయ్యా, ఇంత డబ్బు వస్తుందయ్యా నాకు. మేము అట్లా ప్రార్థన అట్లా చెయ్యం. మా ప్రార్థన అది కాదు. మీరంటారు ఏదో, అదే మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్ రావాలా, మరి ఇది అది అని అదే చెబుతూ ఉంటారు మీరు. పాపం ఏమనుకుంటే పిచ్చి పిల్లలు తెలియక చెప్తున్నారు. ప్రభువా, వీళ్ళు సదాకాలం మీ మందిరంలో ఉండాలి, వాక్యం వినాలి, పరలోకం వెళ్ళాలని మేము చేస్తాం. ఇది చేసామంటే మీకు తింటానికి కూడా ఇస్తాడుగా. మీ జ్ఞానం లేక అడుగుతుంటారు, మాకు అది కావాలి ఇది కావాలని. మేము అక్కడ తిట్టకుండా సర్లే అని చెప్పాము. వినేవాళ్ళు అయితే మొదట మంచి ఎట్లాంటి కోరికలు కోరాయా అంటాం. ఏనాడైనా పరిశుద్ధంగా ఉండాలని, పరలోకం కావాలని, నా పోలికగా ఉండాలని ఏనాడైనా నువ్వు ప్రార్థన చేసావా? పో నరకానికి పో. నువ్వు అడిగినవన్నీ ఇచ్చా, డబ్బు ఇచ్చా, ఇల్లు ఇచ్చా, పొలాలు ఇచ్చా, అందమైన భార్యని ఇచ్చా, కోరినటువంటి నీలాగా చదువుకున్న వాళ్ళని ఇచ్చా, అన్నీ ఇచ్చా. బయట పాపాత్మలు చూడు, వాళ్ళు నరకంలో పడ్డారు. నీలాగానే వాళ్ళు కోరారు, వాళ్ళు నరకంలో వేశారు, నువ్వు నరకానికే పో. కనుక కోరికలు జాగ్రత్త. మన కోరికలన్నీ ఇప్పుడు కూడా ప్రపంచంలో మాకుండే కోరికలు ఏంటి? నోరు తెరిస్తే పరిశుద్ధత, తండ్రి ఇంకా నాకు ఓర్పు లేదయ్యా. మాకుండే ఏముంటాయి? అయ్యా ఇంకా నాకు ఓర్పు, ఇంకా నాకేదో కొద్దిగా లోపం ఉంటుంది, అయ్యా. మా ప్రార్థన అదేగా. మాకేం కావాలి? అడగకుండానే దేవుడు అన్నీ ఏనాడైనా లేక పస్తులుగా ఉన్నటువంటి స్థితి మాకేమిటి? నాకు లేదు. 32 ఇయర్స్లో దర్జాగా దొరలాగా దేవుడిని పెంచాడు, అన్నీ ఇచ్చాడు. మేమే కొన్ని సందర్భాల్లో పేదవాళ్ళకి ఇచ్చాం.
మాకున్నదని కూడా లేకుండా అది ఉన్నది కూడా పాపం పేదవాళ్ళని ఇచ్చాం, అప్పులు ఇచ్చాం, ఇప్పించాం. ఎగ్గొట్టినోళ్ళు ఉన్నారు. కొందరికైతే నేనే వడ్డీలు కట్టాను 4-5 సంవత్సరాలు, ఎన్నో ఉన్నాయి. అయినా పోనీ మనకెందుకు? ఎన్నో స్థలాలు. నా లైఫ్ అంటే నా జీవితం కనికరించాలి. తండ్రి కనికరం కలిగిన వాడు. పరిశుద్ధులంటే ఎవరు? కనికరం కలిగినాడు తండ్రి. మహాపరిశుద్ధుడు కానీ కనికరం కలిగినటువంటి అది యేసయ్య. అంత మరణం ఎందుకు? ఆయన కనికరం. ముఖ్యంగా సియోను అది చాలా మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలం. అనగా దేవునికి ప్రియమైనటువంటి కుమారులు కుమార్తెలు ఉన్నారు. మెల్కీసెదెకు క్రమములో సేవ చేసేవాళ్ళు. మెల్కీసెదెకు క్రమములో పాత నిబంధన సేవ అహరోను క్రమం కనుక వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు. క్రొత్త నిబంధన సేవ యేసయ్య వచ్చాడు. మెల్కీసెదెకు క్రమములో ఆయన వచ్చి అలాంటి వాళ్ళని సేవ చేయటానికి పిలుస్తూ ఉన్నాడు. వదిలేయి, ఇంకన్నీ వదిలేయటమే. ఇంకా వాళ్ళక ఈ కులమా ఆ కులమా ఏం ఇంకా పలానా కులస్తుడా దేవుడు పిలుస్తున్నాడు. చదవండి అదోసారి. హెబ్రీ 7వ అధ్యాయంలో తండ్రి లేనివాడు, తల్లి లేనివాళ్ళు, తల్లి లేనివాళ్ళు, తండ్రి లేనివాళ్ళు, అన్నదమ్ములు ఎవరు లేరు. ఎవరు అది తండ్రి, ఎవరు సహోదరులు వాక్య విని చక్కగా చదవండి. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైన లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. తల్లి తండ్రి లేకుండా ఏంది? దేవుడు ముందుగానే వాళ్ళ కొరకు రాసి పెట్టిన ప్రవచనం అని. యేసయ్య రా, ఇంకొకటి నేను కూడా వస్తానంటాడు. ఏదో బాగా రొట్టెలు పంచి పెడతాడో, యేసయ్య అద్భుతాలు చేసి చేపల కూర బాగా పెడతాడు, నేను కూడా వస్తానయ్యా మీ వెంటే అని అంటాడు. యేసయ్య ఏమంటాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి, మనుష్య కుమారునికి తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేదు అంటాడు. ఇంక వెళ్ళిపోతాడు. ఏం తిట్టన్నాడు అని యేసయ్య. చదవండి అన్నమాట. మత్తయి సువార్త 8:19. అంతటి ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు పొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటూ స్థలము లేదని. ఈ భూమి మీద తల కొద్దిగా దాచుకోవటానికి కూడా స్థలం లేదు. ఈ భూమి మీద పాత నిబంధన కాలంలో అయితే అడుగు పెట్టిన స్థలం మీకు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. అన్ని జిల్లాలను ఎళ్ళగొట్టి వాడు బోళ్ళు ఎకరాలు లక్షల ఎకరాలు దేవుడు ఇచ్చేసాడు. కానీ క్రొత్త నిబంధనలో తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. వస్తావా నా వెంట? నేను ఎక్కడుంటే ఎక్కడ ఉంటావా? నేను ప్లాట్ఫామ్ మీద పడుకుంటాను, నువ్వు కూడా పడుకుంటావా? నాకు తినటానికి తిండి దొరకదు, నేను ఆకలికుంటే నువ్వు ఆకలికుంటావా? ఎలా? మేము వెళ్ళి ఇళ్ళకి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ అనుభవించాం. ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నాకు ఈ కూర కావాలా, నాకు అది కావాలి, నేను తిన్నా. విశ్వాసులకు ఆడడానికి వెళ్తాం, వాళ్ళు కొన్నది ఏదో పెడతారు. ఏదో కొంత క్రమక్రమంగా తెలిసిన వాళ్ళు అయితే, పరిశుద్ధులు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇట్లా అయితే బాగుంటుందని తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇష్టం లేకపోయినా కానీ ఏదో కొద్దిగా వాళ్ళ ఆనందం కొరకు 2 మెతుకులు. యేసయ్య పశువుల పాకలో పుట్టాడు. యేసయ్య మహోన్నతుడు. సత్రంలో కూడా యేసయ్యకి స్థలం లేదు. మేమెందుకు అడుగుతాం? మాకు ఇది కావాలి అది కావాలని తెలుసుగా. తాటాక పాకలో ఉన్నా, ఇక్కడ తాటాక పాక, వర్షం వస్తే నీళ్ళన్నీ చర్చిలోనే కనిపెట్టుకోవటం జరగలే. ఎవరు వస్తారు వర్షం వస్తే? మేమే అక్కడ
తాటాపాకలో నాకు ఒక మంచం అది ఉండి వర్షం వస్తే ఆ సూర్యులో నుంచి నీళ్ళన్నీ రంగు నిలబడి నా పరుపు అంతా చెడిపోయింది. మేము అరకని చెప్పుకున్నామా, మాకు డబ్బులేం కాదు, అద్దెకుంటే వెళ్ళి చక్కగా పక్కన బిల్డింగ్లు ఉన్నాయి, దర్జాగా అక్కడ ఉండొచ్చు. ఎందుకంటే భయం. యేసయ్య పాకలో ఉంటే నేనెందుకు బిల్డింగ్ కోరుకోవాలని అక్కడే ఉన్నాను నేను. ఆయన ఉంటే ఆయనకంటే గర్వం వచ్చి డబ్బు ఉంది కదా అని అక్కడికి వెళ్ళి అద్దెకి మంచి ఇంట్లో ఉండి, ఇక్కడేమో ఆదివారం ఉదయం వచ్చి ప్రభు మన మధ్యలో ఉన్న కొరకు స్తోత్రం అంటే ఎట్లా ఉంటుంది. అమ్మో, ఆయనేమో పాకలోను నేనేమో బిల్డింగ్లోను. అయ్యి బాబోయ్, నాకు తడిసిన చచ్చినా ఇక్కడే ఉంటాం. అట్లాగే ఉన్నా. ఎందుకని? సియోన్, యేసయ్య సియోన్ వీరుడు. ఆయనే అలాగో సకలము కూడా ప్రజల కొరకు భరించుకొని గాడిదని ఎక్కాడు. కానొక టైంలో నేను అక్కడక్కడ సేవకి వెళ్తే ఆటోలో వెళ్తూ ఉంటే, ఏందన్నా మీరు ఇట్లాగా వాళ్ళు అంతా కార్లు, మేము కూడా కారు కొనుక్కోవాలంటే మీ కారు లేదని ఆలోచిస్తున్నాం, అవమానకరంగా ఉంటుందని చెప్పుకునేవాడు. అని మొత్తానికి దేవుడు ఏదో ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. దేవుడు ఈ సియోను యొక్క సేవకులు, నేను చెప్పాను ఇందాక, నమ్మితే హృదయపూర్వకంగా ఉంటే వాళ్ళు అమ్మో వీళ్ళు సియోను సేవకులు, వాళ్ళ నీడబడినా సార్. పేతురు నీడపడాలని వచ్చారు చాలామంది, అపోస్తుల కార్యంలో ఉంటుంది. అతను నీడైనా పడాలి అనే రోగులను తీసుకొచ్చారంట. ఆ విశ్వాసం ఉన్నవాడికి నీడపడితే తగ్గిపోతే. మాస్టర్ గారి దగ్గర ఒక పెన్ను తీసుకుందాం, పెన్ను తీసుకుంటే నా రోగం పోతేమో, ఒక కర్చీపు తీసుకుందాం పోతుంది. అలాంటి వాళ్ళకి మాస్టర్ గారిని హృదయంలో తిట్టుకుంటా ఉంటే రోగాలు పెరుగుతాయి, తగ్గవు. అది చెయ్యి పెట్టడం కాదు, 4 బాధినా తగ్గవు, అలాగే ఉంటాయి. ఏది చదవండి, 5:15 అపోస్తుల కార్యములు. పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. రోగాలు తీసుకొచ్చారు. పేతురు గారిని నీడ పడితే చాలు స్వస్థ అయిపోద్ది. పేతురు గారు ఎంతో భయంతో వణుకుతో, పేతురు గారు యేసయ్య పిలిచాడు, యేసయ్య దగ్గర ఉన్నాడు అంటాడు. ఇంకొకడు ఎవడో ఒకవేళ పేతురు గారు నీడబడితే ఇచ్చాడు. చేపలు పట్టుకునేవాడు పేతురు, ఆయన దగ్గర ఏమంటారు, చేపలు పట్టుకునేవాడు. పల్లెవాడు గోచి పెట్టుకున్నాడుగా, ఆయన కాళ్ళు మొక్కుతావేంటి, నీవు కాళ్ళ మీద పడతావేంటి, చిచి వీళ్ళకి రోగాలు పోతాయా? ఒక దైవ సేవకుడి మనసులో ఎట్లా తలస్తారో వాళ్ళకు వచ్చే ఆశీర్వాదాలు దాన్ని బట్టే ఉంటాయి. ఆ దైవ సేవకుడి గురించి వేరే వేరే ఒక అభిప్రాయాలు కలిగి ఉండి వేషంగా ఉంటే, మేము ఏది తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి ప్రార్థన చేసినా మీ రోగాలు పెరిగిపోతూ ఉంటాయి రోగాలు ఇంకా. కనుక మేమేం అట్లా చేయం. కానీ యోగ్యులైతే స్వస్థ అవుతుంది. యేసయ్య అంటాడు, మీరు ఏ ఇంటికన్నా వెళ్ళినప్పుడు శుభము కలుగునుగాక సమాధానం అని చెప్పండి. అది యోగ్యమైతేనేమో వాళ్ళకి వెంటనే రోగాలు పోతాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. అయోగ్యమైతే అది తిరిగి మళ్ళీ రిటర్న్ మీకు వస్తుంది. చదవండి, అది మత్తయి సువార్త 10:12. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే. ఏంటది? యోగ్యమైనది అయితేనే ఆ ఇంటికి ఆశీర్వాదాలు వస్తాయి. యేసయ్య చెప్పిన మాట మీకు స్వస్థ. కొంతమంది అంటారు, అయ్యా మరి వాళ్ళతో ఇట్ట అన్నారంట, వాళ్ళకి అనిపిస్తుంది, నాతో కూడా అట్టాగే అనండి. మేమెందుకట్ట, వాళ్ళతో మీరు అన్నారంట, వాళ్ళకు నువ్వు పాస్ అవుతాయో వెళ్ళు అని. ఆ అబ్బాయి పాస్ అయ్యాడు. అలా కొంతమంది అలాంటివి కొంచెం పాస్ అయ్యాడు. ఇంకొకటి, నన్ను కూడా ఆ మాట మీరు అనండి. నువ్వు యోగ్యుడు అయితే నాకు తెలియకుండానే శుభకరమైన వాక్కు వస్తుంది. నువ్వు అయోగ్యుడు అయితే రాదు. నువ్వు అన్నావని ఏదో సరే అంటే రాదు, అట్లా అలాగ రాదు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. తిరిగి వచ్చు. మనం 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో దావీదు ఏమంటాడు, ఆ యొక్క వాడెవడాడు, నాబాలు కదా, నాబాలు, నీకును నీ ఇంటి వారికి క్షేమము కలుగునుగాక అని అంటాడు. కబురు పంపుతాడు, నీకును నీ ఇంటి వారికి క్షేమం కలుగునుగాక అంటాడు. కానీ వాడు గుండె బదులు తెచ్చాడు.
ఎందుకని? దావీదు మాటలను మంచిగా తీసుకోలేదుగా. చదవండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం. ఆ భాగ్యవంతునితో ఎంతో మర్యాదగా, దావీదు ఎంతో మర్యాదగా, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అగునుగాక. మరి వాడు ఏం మాట్లాడాడు? దావీదెవడు, వాడెవడు, వీడెవడం, అక్కడి నుంచి పారిపోయాడు, ఇక్కడి నుంచి పారిపోయాడు అని అన్నాడు. అందుకనే ఓ దైవ సేవకుడు ఎవరో, ప్రతిష్ఠ ఏంటో, నీతి ఏంటో, ఎందుకో, ఆ సేవ ఏంటో, ఆ వైరాగ్యం ఏంటో ఏమీ ఆలోచించకుండా సాధన చేసే అని అంటే నీవు కూడా గుండె పగులుద్దో, హార్ట్ అటాక్ వస్తుందో, ఎక్కడ పడతావో. జరిగిందా? శుభమగునుగాక అంటాడు. చివరికి అదే దావీదు, మీరందరూ మీ కత్తులు ధరించుకోండి, వాడిని మొత్తం ఒక్క మగపిల్లడు ఒకరిని చంపేద్దాం అంటాడు. కనుక ఆశీర్వాదం, ఒక మంచి వరాలు ఉన్నటువంటి దైవ సేవకుడు కూడా నీ గురించి ఒక మంచి మాట చెప్తే నీకు అమ్మో ఆ యొక్క దైవ సేవకుడు ప్రతిష్ట గలవాడు ఎంతో అనుకుంటే నీకు జరుగుతుంది. నీకు అది లేకుండా అయోగ్యమైన స్థితిలో ఉంటే నీ హృదయం నీకు జరగవు, స్వస్థతలు రావు, నీ కుటుంబం వర్ధిల్లదు, నీవు అలాగే ఉంటావు. కనుక శుభకరమైన వాక్కులు కీర్తనలో భక్తులకు అని ఉంటుంది, అందరికీ ఉండదు, భక్తులకు ఆయన. ఇప్పుడు సారేపట్టు విధవరాలు దేవుని దృష్టిలో మంచి భక్తురాలు, ప్రవక్తగా త్యాగం చేసి ఇచ్చే మనసు ఉంది, దేవుని ప్రేరేపణకు లోబడుతుంది. అందుకని శుభకరమైన మాట ఆ ఏలియా ప్రవక్త ఇంటిలోకి వెళ్ళి ఆమె కరెక్ట్గా అలా చేసినప్పుడు ఏమంటాడు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా నీకున్నటువంటి పిండి తగ్గిపోదు, నూనె అయిపోదు అని సెలవిస్తున్నాను అంటాడు. ఆ ఒక్క మాట ఎవరికి పడితే వాళ్ళ మాటలు చాలామంది ఉన్నారు, విధవరాలు 3 మంది ఉన్నారు అక్కడ. కానీ ఒక దైవ సేవకుని ద్వారా ఒక మంచి మాట పలికించాలంటే నీ భక్తి అందుకు సరిపడా ఉండాలి. ఊరకే మాట్లాడరు. చేసిన వాళ్ళందరికీ స్వస్థతలు రావు, దయ్యాలు పోవు. యోగ్యత ఉంటేనే, యోగ్యత ఉంటే పోదు. కనుక ఈ ప్రపంచంలో ఆశీర్వాదాలు సీయోనులో నుండి 128వ కీర్తన 5లో కూడా చదవండి. సీయోనులో నుండి నిన్ను యెహోవా ఆశీర్వదిస్తాడు. సీయోను అనగానే పరిశుద్ధులు, క్రొత్త నిబంధన కాలంలో యేసయ్య తోటి వాళ్ళు, మెల్కీసెదెకు క్రమంలో ఉన్నవాళ్ళు, అన్నీ వదిలిపెట్టి వచ్చేసిన వాళ్ళు, మంచి విశ్వాసులకు మా ఆస్తి ఏం చెప్పుకుంటారు? మా ఆస్తి పరలోకమున దేవుడు, మా ఆస్తి మా పరిశుద్ధులు. అదే మా తండ్రి, పరలోకము తండ్రి మాకు తండ్రులుగా ఇచ్చినటువంటి ప్రతిష్ట గల ఈ సేవకులు. నువ్వు అంతే అనుకో, అలాగే కాపాడుకో, దేవుని దగ్గర అలా ఉండిపోయాడు. చక్కగా నీవు పరిశుద్ధులతో ఉంటావు, వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటావు, వాళ్ళని వెంబడిస్తావు, దేవుడిని తప్పకుండా ఉంచుతాడు, నువ్వు పరిచయం చేస్తావు, నీకు మహిమ ఉంటుంది. అది చదవండి 128:5. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. సీయోనులో నుండి ఏం చదువుకున్నా? ఇదే నేను కోరిన స్థానం. యెహోవా తనకు నివాస స్థలముగా సీయోనును ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా కుమారుడైన యేసయ్యని ఏర్పరచుకున్నాడు. పునాది రాయి, సియోను పునాది రాయి, పరిశోధించబడిన రాయి. ఆ యేసయ్య 12 మంది శిష్యుల్ని తన కొండ మీదకి పిలిచి, యేసయ్య తదనంతరం సియోను 12 మంది, ఆ 12 మంది 1,44,000 మంది. ఈ 1,44,000 మంది కూడా వీళ్ళంతా టోటల్ వీళ్ళెవరు? మనం 50వ కీర్తనలో చదివాం. పరిపూర్ణమైన సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. పరిపూర్ణత, వీళ్ళని దేవుడు పరిపూర్ణం చేస్తాడు. పిలవగానే పరిపూర్ణులు అయిపోరు, సియోను పిలుపు రాగానే దేవుడు వీళ్ళని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. క్రమక్రమంగా తండ్రి పోలిక పరిపూర్ణంగా. అంటే వాళ్ళు అలా నిలబడితే, వాళ్ళు అలా అన్నీ వచ్చుకుంటే
ఆ ఏర్పాట్లో ఉంటే దేవుడు అప్పుడు అది పరిపూర్ణమైంది కనుక పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోన్లో నుండి దేవుడు ప్రకాశిస్తాడు. ఆ సేవకులలో ఉండి ప్రకాశిస్తాడు అని అర్థం. చదవండి. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఆ వెలుగు గొప్ప దేవుని సేవకులు సియోను వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఒక థర్మల్ స్టేషన్ వంటి వారు, ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. కనెక్షన్ కావాలా నీకు? వాళ్ళతో కరెంట్ వస్తుంది, నీకు వెలుగు వస్తుంది, నీళ్ళు వెలుగవచ్చు, నీళ్ళు వాళ్ళలోంచి కరెంట్ నీకు వస్తుంది, పవర్ నీకు వస్తుంది. అంతేకాదు ఆ వెలుగు, ఆ పవర్, వీళ్ళు పవర్ స్టేషన్ లాంటి వాడు, వీళ్ళు దేవుని పిల్లలు, ప్రభు బిడ్డలు. వెలుగు వెలుగు వీళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్తూ ఉంటారు. దయ్యాలు కూడా దూరం పారిపోతాయి. చీకటి కలిగే పాస్టర్ల దగ్గరకు అడిగిపోతే ఏముండు, వాళ్ళ దయ్యాలు నీకే పట్టుకుంటాయి, నీ రోగాలు పోవు. కనుక సియోన్, దేవుడు ఉండే స్థలం ఏది? సియోన్. సియోన్లో ఉంటాడు. సియోన్ అనగా ఏంటి? మహోన్నతమైనటువంటి పవిత్రత, మహోన్నతమైన పరిశుద్ధత. అంటే ఎవరు? ఈ లోకములో దేవుడు మాంస శరీరంలోనే ఏర్పాటు చేసుకున్నవాళ్ళు. వాళ్ళు మహోన్నతమైన పరిశుద్ధ స్థలం అని ఎలా చెప్పవచ్చు? లోకంలో అందరికంటే డిఫరెంట్గా వాళ్ళు. తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు, పెళ్లి చేసుకోరు. ఆ 14లోనే ఉంది. వీళ్ళు ఈ సాంగత్యం వెరుగని వారై, వీళ్ళు ప్రథమ ఫలముగా ఉండటానికి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము లేదు. నువ్వు ఇంట్లో అబద్ధాలు చెబుతావు, నీ భర్తకు అబద్ధాలు చెబుతారు. కొందరు ఎప్పటికీ విశ్వాసులు ఏదో చెబుతారు. మాకు అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఏముంది? నాకు భార్య ఉందా? భార్యకు భయపడి అబద్ధాలు చెప్పడానికి ఒక భర్త ఏమన్నా ఉందా? నువ్వంటే నువ్వు అబద్ధాలు చెప్పుకుంటావు. నీ భార్యతో చెబుతావు, నీ కొడుకుతో చెబుతావు, నీ అత్తయ్యతో చెబుతావు, కోడలు అత్తతో చెబుతుంది. మీరు అబద్ధాలు ఆడతారు. ఉండి మమ్మల్ని విమర్శిస్తారా? మీకు ఆశ్రయాలు కలుగుతాయా? సేవకులే మోసగాళ్ళు అంటారా? వాళ్ళే. జాగ్రత్తగా ఉండండి. సియోను సేవకులు అంత తేలికైన వాడు కాదు. ప్రతిరోజు దేవుడు స్వరం వినబడి చేస్తాడు, మాట్లాడుస్తాడు. మమ్ములను ఆయన ఓదార్చువాడు. ఆ యొక్క సేవకుల వల్లనే యెరూషలేము పట్టణం కావాలంటే ఎంతటి పాస్టర్లు అయినా సరే, ఇక్కడ ప్రతిష్ట గల సేవకుడు చెప్పింది వింటేనే వాళ్ళు యెరూషలేము. వాళ్ళు సీయోనులో దేవుని కోటలో ఉండరు. మేము ఆ కోటలో ఉండటానికి పిలువబడ్డాం. వాళ్లకు అది ఆ పిలుపు ప్రవచనాల్లో ఉంది. ఇంకెన్నో వాక్యాలు ఉన్నాయి. ఉండటానికి పిలువబడ్డాం. నువ్వు వాళ్ళని వదలకుండా చూసుకో, వాళ్ళతోనే ఉండు. ఎందుకంటే యేసు చెప్పేశాడు, మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. మిమ్మల్ని ఆహ్వానించారా? మమ్మల్ని ఆహ్వానించినట్లే. ఎప్పుడు కూడా సియోనుకు ఈ అత్యున్నతమైన ప్రతిష్ట, పరిశుద్ధత కలిగినటువంటి వారికి ఉండేటటువంటి వాళ్ళకుండే. పేతురు అబద్ధమాడాడు, అయినా సరే పేతుల్లోనే యేసయ్య ఉంటాడు. బర్నబా, పౌలు వాగ్వాదం చేసుకుని కొట్లాడుకున్నారు, అయినా సరే సియోను వాళ్ళు అక్కడ ఉంటారు. నువ్వు వాళ్ళని చూసి వీళ్ళు మనలాగానే ఏదో అనుకున్నారని చెప్పి నువ్వు పడతావు, డామును పడతావు, తాటికాయ రాలినట్టు కింద. వాళ్ళని దేవుడు పిలుచుకున్నాడు. మాకు ఎన్నో పోరాటాలు వచ్చినాయి, మేము పశ్చాత్తాపడతాం. నువ్వు పశ్చాత్తాపడవు, నువ్వు అలుక్కుంటావు. ఒకసారి జనంతే కొంతమంది అయితే భార్య పుట్టింటికి వెళ్ళిపోతే భర్త ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడు. ఎన్నో ఉన్నాయి. మాకేంటి, మేము అలా సేవ చేయట్లే. ఏ రోజు మేము ప్రసంగం చేయకుండా ఉన్నామా? పాటలు పాడకుండా ఉన్నారు వీళ్ళు. పాటలు పాడుతున్నారు, సేవ చేస్తున్నారు, టైంకి వచ్చి ప్రార్థనలో కూర్చుంటున్నారు, సేవ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకు అది పరిపూర్ణ సౌందర్యం. నీకు వెలుగు కావాలా? యెరూషలేము పట్టణం వెళ్ళాలా? కరెంట్ సప్లై వాళ్ళలో విడిచిపోయావా? నీ బ్రతుకు చీకటే. విడిచిపోతే నీ బ్రతుకు చీకటే. ఉండు. గద్దించిన, తిట్టిన, హిటించిన అన్నీ కూడా ఎన్నైనా సరే వాళ్ళతోనే ఉండాలి. దావీదుతో ఉన్నవాళ్ళు ఎవరు? యోధా గోత్రికులే. యోధా గోత్రికులు మిగతా 10 గోత్రాలు వాళ్ళు వెళ్ళిపోయారు. యోధా గోత్రికులు ఎందుకున్నారు? కఠినంగా మాట్లాడినా సరే దావీదుతోనే ఉన్నారు. యోధా గోత్రికులు తిట్టిన, కొట్టిన పరిశుద్ధులు. అభిషేకం పొందుకున్నావు నీవు?
అభిషేకం పొందుకున్నావా? పొందుకున్నా. ఏంటి అభిషేకం? పరిశుద్ధులను కొట్టారు, అదే నాకు అభిషేకం అని చెప్పుకోవాలా. ఏముంది? అదేగా 141 కీర్తనలో నీతిమంతులు కొట్టడమే నాకు అసలు ఆశీర్వాదం అంటాడు దావీదు. రాజు అయినా కానీ లేవీల గురించి, దేవుడు ఏర్పరిచిన సేవకుల గురించి 141 కీర్తనలో దావీదు దేవునికి ఎందుకు ఇష్టమైన వాడు, ఎందుకంత ప్రేమించాడంటే, దావీదు లేవీడు కాదు, యూదుడే. కానీ అతనుకున్న జ్ఞానం ఏంటి? నీతిమంతులు పరిశుద్ధులైన వాళ్ళు నన్ను గద్దించాలి, నన్ను కొడితే నాకు ఆశీర్వాదం, నన్ను మందలించాలి, 10 మందిలో నన్ను మందలించి తిట్టినా సరే నాకు అది ఆనందం, నాకు అది ఆశీర్వాదం అని చెప్పుకోవాలి. వాళ్ళే పరిశుద్ధులతో ఉండేది. గర్విష్ఠులు ఉండలేరు. ఏదో ఒక రోజున వాళ్ళే పోతారు. చదవండి 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, మేలు, ఆశీర్వాదం. అది నీతిమంతులు కొట్టాలా. నీతిమంతులు కొడుతున్నా ఎంత ఆశీర్వాదం. పరిశుద్ధమైన హస్తం టపీమని కొట్టిందనుకో రోగం పోవచ్చు. కొంతమంది అంటారు నన్ను ఒకసారి కొట్టయ్యా అని. అసలు ఇలాగే వరుస పెట్టి కొడితే ఎంత బాగుంటుంది. కనుక సీఎం మనకు తెలియదు. నేనైతే ఎవరన్నా కొద్దిగా మందలం చేసి తిట్టినాను కాదు, అయ్యో ప్రభా నేను ఏమైనా పాపం చేశాను, వాళ్ళని తిట్టాను, వాళ్ళు ఏమైనా నా వల్ల బాధపడుతున్నారా అని ఏదో నాకుంటే నేను ఎప్పుడు కూడా ప్రభువులాగా ఉన్నాను. మనం అందరం దేవుని సన్నిధిలో మోకరిద్దాము. పరిపూర్ణ సౌందర్యమైన సియోన్, ఈ ప్రపంచంలో కోట్లాది సూర్యుల కంటే తేజరిల్లే పరిశుద్ధులున్నారు. వాళ్ళ వెలుగు ఆ దినం పునరుత్థానం అయినప్పుడు ఒక్కొక్కరు తేజరిల్లే మహా వెలుగుంది. వాళ్ళ ఓర్పు అంత బాగా ప్రకాశిస్తుంది. వాళ్ళు తగ్గించుకున్న ఒక్కొక్క గుణం సూర్యకాంతిలో 7 రంగులు ఉన్నట్లుగా పరిశుద్ధులు ఎల్లప్పుడూ వాళ్ళ పని అదే. వాళ్ళు తగ్గించుకుని వాళ్ళు టెన్షన్గా వాళ్ళకు నియమించిన సమయాల్లో ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు తగ్గించుకుంటారు, వాళ్ళు ఐక్యంగా ఉంటారు. వాళ్ళు ఏ కులం, ఎక్కడ, ఏ దేశం నుంచి వచ్చినా వాళ్ళందరూ ఐక్యంగా ఉంటారు, ఒకళ్ళొకరు క్షమించుకుంటారు. నీ పరిస్థితి చూడు, నీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళతోనే నీకు ఐక్యత ఉండదు. వీళ్ళ పరిస్థితులు ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక గ్రామం కాదు, అయినా సరే సియోను యొక్క ప్రతిష్ఠ గల ఉపదేశానికి వాళ్ళు ఐక్యంగా ఉంటున్నారు. మహోన్నతుడగు మా ప్రభువా, నిధి గణనామాని కృతజ్ఞతలు. ఈ ఉదయకాల ఆరాధనలో అవును తండ్రి, పరిపూర్ణ సౌందర్య సియోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడని ప్రభు లేఖనాల ద్వారా మాట్లాడినందుకే స్తోత్రం. అవును ప్రభా, ఈ ప్రపంచంలో మీరు ఏర్పరిచిన ఒక సియోను ఉన్నదని, సియోనులో నుండే నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ప్రభా. అవును తండ్రి, మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రభా ప్రతిష్ఠ గల సేవ ఉన్నదని, అలాంటి ద్వారా నాయన అయా సంఘమును కడతారని ప్రభా పలు లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం ప్రభా. మీరు మాకు నాయన అపోస్తుల దారముగా అనుగ్రహించి ప్రభా నీ పరిశుద్ధ ఉపదేశాల చేత మా జీవితాలు కట్టుచున్నందుకే స్తోత్రం. నీ ప్రేమలో ఇంకనూ పెంచబడాలి ప్రభా. అలాంటి వారు గద్దించుట, తిట్టుట, హెచ్చరించుట అది తైలాభిషేకం ప్రభా. అట్టి రీతిగా అట్టి స్వీకరించడానికి అట్టి కృప దయచేయను ప్రభా. నీ అపోస్తుల బోధన మేము పెంచబడాలి ప్రభా. అలాగే పెంచబడినప్పుడే నిత్య రాజ్యంలో ఉంటూ నిత్య మహిమను చూస్తామని ప్రభా. అవును తండ్రి, మీరు మాతో మాట్లాడి హెచ్చరించి బలపరిచినందుకే స్తోత్రం. దేవుడు సియోను కోరుకొని ఉన్నాడు అన్న రీతిగా ఆ కోరుకున్న వారితో ఉంటేనే ఆ మహిమగల రాజ్యంలో ఉంటారని ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం. కడవరకు నీ ప్రేమలో ప్రతిష్ఠ గల ఉపదేశములు, ప్రతిష్ఠ గల సేవకులతో అవును ప్రభువా నాయన నీ ఉపదేశంలో పెంచబడాలి, పోషించబడాలి, తగ్గించుకుని ఉండాలి. నీ క్రమంలో మేము పెంచబడాలి. అవును తండ్రి, మెల్కీసెదెకు క్రమంలో పిలిచిన దేవుడు ప్రభువా, అట్టి ప్రేమలో మమ్మల్ని ప్రభువా యోగ్యులుగా ఇంకను కడవరకు అయ్యా మా జీవితాలు కట్టుకుంటూ ఈ విశ్వాస ప్రయాణంలో ముందుకెళ్ళేట్టుకు సహాయం అనుగ్రహించండి అయ్యా. ఈ ఆరాధన అంత్యం మీరే భారం ఉంచి నడిపించినందుకే స్తోత్రం తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి.